క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. దేవుడు మనల్ని నిండు 8 నెలలు ఈ దినముతో ఆయన కాచి కాపాడి ఈ 8వ నెల మరి ఇది పునరుత్థాన ఆదివారం సంఘ ఆరాధన దినముగా మనకు ఇవ్వబడింది. మనం సజీవ లెక్కించి కుండపోత వర్షము, క్లౌడ్ బస్టింగ్ అని కొత్తగా ఈ మధ్య ఈ యొక్క వాతావరణ శాఖ వాళ్ళు లేకపోతే సైన్స్ చెప్తుంది. అప్పుడప్పుడు క్లౌడ్ బస్టింగ్ అని, అంటే బాంబ్ బ్లాస్ట్ తెలుసు మనకు, బాంబు పేలుతుంది. అలాగనే క్లౌడ్ బస్టింగ్ అని ఆకాశంలో క్లౌడ్స్ పగిలిపోయినంతగా వర్షము, కుండపోత వర్షం గురించి అనేకులు మరి ఈరోజు మరి ఆ యొక్క మరణిస్తున్నారు, లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుండగా దేవుడు మనల్ని ఎంత చక్కటి ఈ యొక్క వాతావరణం. మరి ఆదివారం పొద్దున వర్షం పడదు ఎందుకో మరి కదండి, దేవుడు అట్లా పరీక్షిస్తున్నాడేమో. వర్షం పడితే ఆగుదామని కూర్చుంటారు ఇంట్లో కదా, దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. వర్షం పడట్లేదు కనుక వెళ్ళాలి, ఇక మనసు నిర్ణయించుకోవాలి కదా. అలాగున దేవుడు ఉదయకాల వర్షం అయితే లేకుండా చేస్తూ మనకిచ్చిన మంచి కృపను బట్టి ఈ యొక్క ఆగస్టు మాసం 31వ తారీఖున మనం దేవుని యొక్క వాక్యంలోంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం తీద్దాం. మాథ్యూ 15 చాప్టర్, మత్తయి సువార్త 15. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు యొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించున్నారని అడిగిరి. దేవుడు యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. ఆయన అది దాటి వెళ్ళలేదు. ఆయన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ లాంటి ఒక తెలుగు ప్రజల ప్రాంతంలాగా యూదులకు కూడా 3 ప్రాంతాలు ఉండినాయి. ఆ 3 ప్రాంతాలు దాటి యేసు ప్రభు బయటికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. ఆయన దేశాలు ప్రయాణాలు చేయలేదు, దేశాలకు వెళ్ళి ఏమి స్వార్థం చెప్పలేదు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు పుడతాడు. ఆయన పేరు యేసు, ఇమ్మానుయేలు అని చెప్పాడు. సో యేసు ప్రభు కూడా ఎప్పుడు కూడా ఆయన పరిధులు దాటి వెళ్ళలేదు. అలాంటి యేసు ప్రభు ఆయన సంచరిస్తున్నప్పుడు ఒకానొక నాడు ఆయన యొక్క మరి పరపతి, ఆయన యొక్క మరి ఖ్యాతి, ఆయన విఖ్యాతి అది పెరిగిపోతూ ఉంటే ఆనాడున్న మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, హెల్లోనీయులు, జెలోతీయులు ఉన్నారు. ఒక 10 రకాల వాళ్ళు ఉన్నారు, బైబిల్లో ఉన్నాయి. కొన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, నువ్వెందుకు ఇలాగున చేస్తున్నావు అని చెప్పి. అలాంటి ఒక ఘటనలో ఈ యొక్క 15వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు ఎక్కడో భోజనానికి వాళ్ళు ఆ సమయంలో అందరు యూదులే, దాంట్లో అందరూ బంధువులు కావచ్చు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం వెళ్ళొచ్చు, హిందూస్గా రావచ్చు. ఇంకా వాళ్ళకు ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు వస్తారు. ఆ ఫంక్షన్స్లో మనకేం ఆటంకం లేదు కదా, అందరూ భోంచేస్తుంటారు. సో హిందువులకు ఒకటి, క్రిస్టియన్స్కి ఒకటి, ముస్లిమ్స్ ఎవడైనా ఉంటే అట్లా పెడతారా భోజనాలు? విందులో పెట్టారు. దే హ్యావ్ టు ఈట్ కామన్లీ, అందరూ కలిసి తినాలి కనుక. అలాగున ఒక సంఘటనలో బహుశా యేసు ప్రభు శిష్యులు వాళ్ళు దబదబ తినేస్తున్నారు, చేతులు కడుక్కోలేదు. మరి అదే ఫంక్షను లేకపోతే అదే విందు ఆ భోజన సమయానికి శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు చూసి ఏంటి, యేసు ప్రభుని వెంబడించే వీళ్ళు భోజనం చేయడానికి ముందు చేతులు కడుక్కోవట్లేదు అని యేసును నిలదీస్తున్నారు, యేసును అడుగుతున్నారు. కనుక ఎవరైనా ఎక్కడ ధనమని చెప్పులు వేసుకొని వెళ్తే అందరూ వేసుకొని దగ్గర మనం వేసుకొని వెళ్తే నిలదీస్తారు. ఏంటి చెప్పులు కనపట్లేదా, అక్కడ అందరూ అక్కడ చెప్పులు వదిలేరు నువ్వు అని చెప్పి కొంచెం కఠినంగా కావచ్చు, మృదుగా కావచ్చు, వదిలిపెట్టమంటారు చెప్పులు. అలాగున మరి యేసు ప్రభువుని వాళ్ళు కన్ఫ్రంట్ చేస్తున్నారు. నీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు, ఇది యూదులు కదా మీరు, మనందరం ఇదేంటి అన్నప్పుడు యేసు ప్రభుకు 3 ఆప్షన్స్ ఉన్నాయి జవాబు చెప్పడానికి. నంబర్ 1, యేసు ప్రభు ఏం చెప్పచ్చు అంటే, నా శిష్యులు కడుక్కుంటారు ఒకటి. రెండవది, ఇప్పుడు ఇక్కడ కడుక్కోలేదు కదా, కొన్నిసార్లు కడుక్కుంటారు, కొన్నిసార్లు కడుక్కోరు. పరిస్థితి అంటే వాటర్ లేక కానీ ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇస్రాయెల్ దేశం అది వాటర్ స్కేర్సిటీ, అక్కడ నీళ్లు సరిగ్గా దొరకవు వాళ్లకు. సో ఆ ప్రాంతం కనుక ఈరోజు కూడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురి చేసి ఇక్రిసాట్ అని, ఇదిగో ఈ యొక్క సంగారెడ్డి పోయేటప్పుడు ఆ యొక్క కూకట్పల్లి దాటినాక, మియాపూర్ దాటినాక ఇక్రిసాట్ అని ఒక వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ ఉంది. అది ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచి. వాళ్ళు ఎడారిలో వాళ్ళు ఆ యొక్క సేద్యం చేస్తారు, ఎడారిలో పంటలు పండిస్తారు. వాళ్ళు ఇశ్రాయేలీలు. సో అలాంటి గొప్ప ప్రజలు కనుక దేవుడు వాళ్ళకు నీళ్లు లేవు అక్కడ. కానీ ఎందుకు నీళ్ళు ఎక్కడంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ ఇవ్వడానికే దేవుడు ఇచ్చేశారు. ఇక్కడ వర్షాలు లేకపోతే వందల వేల రైతులు ఆత్మహత్యలు చేసుకొని సస్తుంటే ఇంకా విగ్రహాలకు పూజలు లేకపోతే బొమ్మలకు పూజలు చేసి కదా కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారు ఇక్కడ. కానీ ఇశ్రాయేల్ అలాగున కాదు, వాళ్ళు ఎడారిలో
అగ్రికల్చర్ చేయగలిగిన దేశం ఒకే దేశం ప్రపంచంలో ఇస్రాయల్. గట్టిగా చెప్పలు కొడదామా? అలాంటి గొప్ప దేశం. కనుక నీళ్లు లేకపోతే చేతులు కడుక్కోలేకపోవచ్చు ఒకసారి. సో యేసు ప్రభు ఒకటి, మొదటిది నా శిష్యులు చేతులు కడుక్కుంటారు. రెండోది ఆయన ఇంకో జవాబు చెప్పచ్చు. ఏం జవాబు? కొన్నిసార్లు కడుక్కుంటారు, కొన్నిసార్లు కడుక్కోరు. మూడవ జవాబు, థర్డ్ ఆన్సర్ ఏంటంటే కడుక్కోరు అంతే చెప్పొచ్చు. కానీ 3 ఆన్సర్స్ దేవుడు చెప్పలేదండి యేసుప్రభు. వాళ్ళు అడిగిన దానికి యేసుప్రభు ఇంకొక కౌంటర్ ఇచ్చాడు. అది ఏమన్నాడంటే చూడండి, అక్కడ 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అందుకు ఆయన, మీరును మీ పారంపర్య నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమిస్తున్నారు? నా శిష్యులు అతిక్రమిస్తున్నారా చేతులు కడుక్కోకుండా? సరే, మీ సంగతి ఆలోచించండి. తల్లిదండ్రులను గణపరచవలననియో తండ్రి అయిన తల్లిని చూపించినవాడు దూషించేవాడు తప్పక మరణమును పొందవలనని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వల్ల నీకేమి ప్రయోజనమో అది దేవార్పితమని చెప్పినాడలా అతడు తన తండ్రినైనా తల్లినైనా ఘనపరచట్లేదని చెప్పుచున్నారు కదా. మరి మీరు మీ పారంపర్య నిమిత్తం దేవుని వాక్యం నిరతకం చేస్తున్నారు. యేసు ప్రభు వేరే దాంట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళేమో నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, చేతుల గారు కూడా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఆయన ఇంకో చోటు తీసుకెళ్ళిపోయాడు. మీరందరూ కూడా నన్ను అడుగుతున్నారు, ఫస్ట్ మీ సంగతి ఆలోచించండి. మీ అమ్మకు నాన్నకు తల్లిని తండ్రిని ఘనపరచుమని 10 ఆజ్ఞలలో ఆ యొక్క వాగ్దానంతో కూడిన ఆజ్ఞగా ఉంది కదా. మరి అలాంటిది ఎవరైతే తల్లిని తండ్రిని దూషిస్తే చంపుమని కూడా బైబిల్ చెప్తుంది కదా, అలాంటి ధర్మశాస్త్రం చెప్తుంది కదా. మరి మీరేంటి, మీ తల్లికి తండ్రికి అవసరమైతే వారు ముసలి వయసులో వాళ్ళు తాము మరి ఆ యొక్క బ్రతకలేక వాళ్ళు పిల్లలైన మీ మీద ఆధారపడి వాళ్ళకి ఏదో అవసరత ఒక అక్కరత ఉన్నప్పుడు, అది కూడా బేసిక్ నీడ్స్ అవసరమైనప్పుడు కూడా దుర్మార్గులారా మీరు ఏం చేస్తున్నారు? అది ఇవ్వటం ఇష్టం లేక తల్లిదండ్రులకు. 4 అన్నదమ్ములు ఉన్నారు కదా, అమ్మను నాన్నను చూడాలంటే ఆ యొక్క అక్కచెల్లెలు ఉన్నారు, నువ్వు చూడు అమ్మను, నా దగ్గర ఎందుకు నీ దగ్గర అని చెప్పి ఇలాగున జనరల్గా ఈ రోజు వరకు కూడా కదా అలాగున ఒక తల్లిదండ్రులకు అవసరమైంది. అరే నీ దగ్గర డబ్బు ఉంది కదా, అమ్మకు నాన్నకు ఇదిగో ఈ మెడిసిన్ అవసరము, వాళ్ళకి ఒక ఏదో అవసరమో పాపం పేదవాళ్ళు ఆ యొక్క వృద్ధులు కనుక అని అంటే వాడు ఒక బ్రదర్, లేదు నేను ఇద్దామనుకున్నాను కానీ మొన్ననే నేను దేవుడికి గుడికి అర్పించేశాను, కుర్బాన్ చేసేసాను. కుర్బాన్ అనే మాట వాడతాను, మార్క్స్ వార్త 7లో ఇచ్చేసానంటే అప్పుడు ఆ యొక్క శాస్త్రులు కానీ ఆ మత, అయ్యో నువ్వు దేవుడికి ఇచ్చావా అయితే పర్వాలేదని మీరు ఏం చేస్తున్నారు? దుర్మార్గమైన పని చేస్తున్నారు కదండి. దేవుడి ఆజ్ఞలను మీ ఆచారాలతో నిరర్థకం చేస్తున్నారు అని చెప్పి యేసు ప్రభు ఎంత కఠినంగా వాళ్ళని అన్నాడు చూడండి. ఆ యొక్క 6-7 వచనంలో, మీరు మీ పారంపర్య జీవితే దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నారు, మామూలు కాదు. దేవుడు అన్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని చెప్పి యేసు ప్రభు ఖండించి ఆయన ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఈరోజు చేతుల విషయమై ఒకవేళ స్క్రీన్ మీద చూస్తే దేవుడు అంటున్నాడు, చేతులు కడుక్కోవడము ఇది మనకు, లేకపోతే చేతులు కడుక్కొని భోంచేయడము ఇది ఆచారమా, లేకపోతే ఇది శుభ్రతన, ఇది ఆజ్ఞన, లేకపోతే ఇది హైజీనిక్గా ఒక మెడికల్గా మనము వైద్యపరంగా తీసుకోవాల్సిన శ్రద్ధన, పరిశుభ్రతన. సో పరిశుద్ధత వేరు, పరిశుభ్రత వేరు. తెలుగులో క్లియర్గా రాసుకోవచ్చు కదా, తెలుగు చదివాం కదా మనం బాగా. 56, 57, 58 అక్షరాలు. నేను చదివినప్పుడు 58 ఉండే తెలుగు, నేను తెలుగు మీడియమే. 58 లెటర్స్ ఉన్నాయి కానీ పరిశుద్ధత, పరిశుభ్రత ఎంత డిఫరెన్స్ ఉంది. సో కనుక హోలీనెస్, ఇక ఇంగ్లీష్లో ఒక క్లీన్లీనెస్ను హోలీనెస్ ఏమనుకుంటున్నారు మీరు కదా, మీది ఒక బుద్ధిహీనత అది. నేను ఒకసారి ఒక అనుజ్గూడలో గట్కేశ్వర్లో నేను అప్పుడు 25 ఏళ్ల క్రితం, 30 years అవుతుందండి, పరిచర్య చేస్తున్నప్పుడు అప్పుడప్పుడే పరిచర్య చేస్తున్నాను. అక్కడ మందిరం కట్టాము, ఆరాధన చేస్తుంటే ఆరాధన మధ్యలో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అందరూ వచ్చారు. నేను ఇట్లా వాక్యం చెప్తుంటే అందరు రాగానే నాకు ఏంది ఈరోజు ఉంది అటాక్ అనుకున్నా. ఇంకా ఇప్పుడు అటాక్లు అయినాయి కానీ ఎప్పటి నుంచో ఊర్లలో వాక్యం, వాళ్ళు అక్కడ ప్రార్థన చేయొద్దని, ఆరాధన పెట్టొద్దని, అక్కడ దేవుని మందిరాన్ని ఆ యొక్క చర్చ్ మినిస్టర్ చేయకూడదని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికైతే ఇప్పుడు తారాస్థాయికి వచ్చేసినాయి. అయితే నేను చూసి ఇక వాక్యం ఏం చెప్తామండి, నా మనసు అంతా చెదిరిపోద్ది. నేను సిద్ధపడింది నా మనసు కానీ అంత అయినప్పుడు చాలా కంట్రోల్ చేసుకుంటూనే చెప్తున్నాను వాక్యం. వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఇంతలోపల వాళ్ళందరూ చూసినప్పుడు మా చర్చిలో అక్కడ ఉన్న చర్చిలో ఒక పెద్ద ఆయన లేచి ఎందుకు వచ్చారు ఏంటి అని అడిగినాక వాళ్ళు ఏదో చెప్పారు, మాట్లాడుకున్నారు, బయటికి వెళ్ళాక వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాకు రిలీఫ్ అయింది. మళ్ళీ వాక్యం మళ్ళీ పికప్ అవుతుంది. వాక్యం అయిపోయి నేను వాక్యం బాగా చెప్పానండి. చెప్పేసిన తర్వాత ఆరాధన అయిపోయాక వాళ్ళని అడిగాను,
మా చర్చి పెద్ద ఆయన జయరావు అని ఉండేవాడు. ఏంటంటే, ఏం లేదు బ్రదర్, ఇది వాళ్ళకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ మీ దగ్గరకు వచ్చి క్లారిఫికేషన్ చేసుకోవడానికి వచ్చారు, అందు గురించే ఇప్పుడు మీరు ఇంకా ఎంతసేపు ఆరాధన అయిపోద్దో చెప్తే మళ్ళీ వస్తానన్నారు. అంతేనా, ఇంకేమని అన్నాను? లేదు, ఇంకేం లేదు, ఎందుకంటే వేరే ఉంటే కష్టం కదా, ఇక్కడ చర్చి బంద్ చేయి కదా, అట్లాంటివి ఏమి కాదు అని చెప్పి సరే అక్కడ నాకు రిలీఫ్ అయిపోయింది. రిలీఫ్ అయిపోగానే అక్కడ నాకు టీ ఉంటే టీ, లేకుంటే డికాషన్ ఉంటే డికాషన్ తాగి హాయిగా ఎంత లోపల పిలుస్తున్నారు. వాళ్ళందరూ వచ్చారండి. మందిరం, చర్చి కాదు మందిరం, బిల్డింగ్కి ఎదురుగా, చర్చి బిల్డింగ్కి ఎదురుగా ఒక చెట్టు ఉంది, అక్కడ ఒక పిలిచారన్నారు. అరే పాస్టర్ గారు మీరు ఫాదర్ అంటారు. ఒక చైర్ వేసి కూర్చోబెట్టారండి. చైర్ వేసి కూర్చోబెట్టి వాళ్ళకు ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, మరి పంది తినచ్చా లేదా ఆ ఊర్లో వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఎరుకల వాళ్ళు పందికి వస్తారు. జస్ట్ మా మందిరానికి కొంచెం కిందనే ఆ ఎరుకల వాళ్ళు ఇల్లు ఉండేది. ఆ పందుల్ని కోస్తారు. పందిని కోసేటప్పుడు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు, కానీ అక్కడ పోయినాక చూశాను కనుక కదా, పందుల్ని చూశాను కానీ పందుల్ని కోయడం చూడలేదు నేను. కనుక ఆ పందిని వేసి తలకాయ పెట్టి ఇట్లా కోస్తారు, కోసి బ్లడ్ అంత వస్తుంది కనుక ఆ వాసన కూడా వస్తుంది. బట్ నేను అలాగున సమర్పించుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. నేనేదో నార్త్ ఇండియా మిషనరీస్కి వెళ్ళలేకపోయినా కానీ ఎరుకలోళ్ళు, మంగళోళ్ళు, ఆ తర్వాత ఈ యానాదోళ్ళు, బుడిగ జంగారం వాళ్ళు, ఆ తర్వాత లంబాడీలు, వీళ్ళందరి మధ్య పరిచయం చేశారండి. అందరితో మంచిగా కూర్చుంటే వాళ్ళ దగ్గర పోయి అలాంటి పరిచయం ఇంకా నేనేం బాధలేదు. వాళ్ళు అడుగుతారు పంది తింటే అది అని అడిగారు, పంది తినచ్చా తినకూడదా అని. సో అప్పుడు నేను వాళ్ళకు జవాబు చెప్పాలి. వాళ్ళు ఎవ్వరికి బైబిల్ తెలియదు, వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు కాదు. వాళ్ళు అక్కడ కూర్చొని అంటే పంది తిన్నవాడు అపవిత్రుడు, పంది తిన్నవాడు అపవిత్రుడు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఈ పాస్టర్ని అడుగుదాం, ఈయన ఏం చెప్తారంటే నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు చెప్పాను, మరి నేను ఒక ఆయన గురించి చెప్పాను. ఒక ఆయన ఆ యొక్క ఊరిలో ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన పొద్దున్న లేస్తే తన ఉద్యోగం చేసుకున్నాక ఎంతోమందికి సహాయం చేస్తాడు, బీదలకు సహాయం చేస్తాడు, ఎవరికి ఆపద వచ్చినా సరే ఆ కాలనీలో ఎవరైనా బాగాలేకపోయి దాన్ని కావాలంటే పరిగెత్తుకొని ఆయన దగ్గర ఎంతోమందికి వడ్డీ లేకుండా డబ్బులు కూడా ఇచ్చాడు, చాలా మంచి. మరి అలాంటి ఆయన తెలుసు మరి అని చెప్పాను. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, మరి ఆయన మాత్రము ఏమీ సహాయం చేయడు, ఏమి చేయడు, కానీ ఆయనను చూసి ఎవరు కూడా ఏమి అభ్యంతరపడరు. మరి వీళ్ళిద్దరు వ్యక్తుల్లో నేను చెప్తాను ఒక తేడా తెలుసండి. ఈ యొక్క ఎవరికి సహాయం చేయనోడు వాడు ఎప్పుడు కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చాలాసార్లు వాళ్ళ ఇంటికి పోలీసులు రావడం, కేసు కావడం, తీసుకొని పోవడం, వాళ్ళిద్దరి విషయం చెప్పాను. వాళ్ళకు కూడా తెలుసు దాదాపు. అలాగే చెప్పినాక ఏంది పాస్టర్ మాకు అర్థం కావట్లేదు అంటే, నేను వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే వాళ్ళు చెప్పారు, ఈయన మంచోడు ఇంతమందికి సహాయం చేస్తే చెప్పాను. ఆయన రోజు పంది కూర తింటాడని చెప్పాను. ఆయన పంది కాదు బీఫ్ కూడా తింటాడు. సో కనుక వాళ్ళకి చెప్పాను అంటే అర్థమయ్యేటట్టు. మరి ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి దొంగలి కేసులో పట్టుకొని ఎన్నో ఉన్నవాడు వాడు ఎప్పుడు కూడా వాడు చికెన్ మటన్ తినడు. వాడు ఎప్పుడు పాలకూర, మెంతికూర, గోంగూర ఇవి తింటాడు వాడు. మరి నేను వాళ్ళకి అట్లా చెప్పడానికి ప్రయత్నం చేసి అప్పుడు అర్థమైంది. అప్పుడు బైబిల్లో చూసి చూపించాను. మా బైబిల్లో మాకు యేసుప్రభు చెప్పాడు. ఏమి చెప్పాడంటే చూడండి, బైబిల్లో నేను చదువుతాను. యేసుప్రభు వాళ్ళకు స్పష్టంగా చెప్తున్నాడు. 16వ వచనంలోకి వస్తే ఆ యొక్క 15-16లో ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా. పాపం నా చర్చ దగ్గరికి వచ్చిన వాళ్ళు అవివేకులు కావచ్చు, వాళ్ళు అన్యులు కాబట్టి తెలియదు. నోటిలోనికి పోనది అంతయు కడుపులో నుండి బహిర్భూమిలోకి అది విడవబడుతుంది కదా, కానీ నోట నుండి బయటికి వచ్చినది హృదయంలో నుండి వచ్చును, ఇదే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపలేదా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చినవి. ఇవి మనుష్యుని అపవిత్రం, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచదు అని చెప్పాను. క్లియర్గా చెప్తున్నాడు. వెర్రి వాళ్ళారా, పిచ్చి వాళ్ళారా, ఈరోజు కూడా చర్చకు వచ్చేవాడు ఎవడైనా ఉంటే దేవుడు ఈరోజు మన సంఘం ద్వారా చెప్తున్నాడు. చనిగు మీరు ఇంకా ఈ యొక్క చేతులు కడుక్కుంటే ఇది చేసిరాను కనుక, చేతులు కడుక్కుంటేనా మనం ఏమి తింటామో అది మన బాడీలో డైజెస్ట్ అవుతుంది, అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. తిన్న తర్వాత కదా ఇతను పంది కూర తిని, పోర్క్ అంటారు, పోర్కు తిని మంచిగా ఆలీలకు సహాయం చేస్తున్నాడు. ఎవరు జోలికి వెళ్ళాడు, ఎవరికి సహాయం చేస్తాడు, అనాథలకు, బీదలకు, పేదలకు సహాయం చేస్తాడు, ఎవరికైనా డబ్బు ఇస్తాడు. మరి ఈడు పాలకూర తిని, ఈడు ఎప్పుడైతే మటన్ ఏం తినాడు ఈడు, కానీ ఈడు కావాలంటే మటన్ కూడా చేస్తాడు. అబద్ధాలు, అబద్ధాలు ఎన్ని చెడ్డ పనులు చేస్తాడు. సో దేవుడు అన్నాడు, నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీవు పవిత్రుడవు కాదు, తిన్న తర్వాత దాని ద్వారా శక్తిని పొందుతావు కదా, నీ నోటి నుంచి నువ్వు బయటికి చేసే క్రియలు అపవిత్రమని చెప్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం తినేది ఎవరు డిసైడ్ చేసేది ఏంటి? అది నీకు అవసరమైంది ఏదో నువ్వు తినచ్చు. కొంతమందికి చికెను, కొంతమందికి మటను, కొంతమందికి ఫ్రాన్స్, ఇంకేదన్నా కూడా
తింటారు. కనుక నువ్వెవరికి చెప్పడానికి? అది శరీరతత్వం. మళ్ళీ దేశానికి, ప్రాంతానికి, భాషకి, రీజన్కి మారిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ కుక్కను తింటారు. కొరియాన్స్ కుక్కను తింటారు. వాళ్ళు చక్కగా చర్మం మొలిసేసి కుక్కలు ఇట్లా ఏలాడేసి అమ్ముతూ ఉంటారు. తలకాయ ఉండదు, సేమ్ మన యొక్క మేకను అమ్మినట్టే. గొర్రెని తింటాం కదా, అలాగున ఆ షాపుల్లో అమ్ముతారు. అక్కడ చైనా అంతా కుక్కలు తింటారు. నేను మరి కొరియాకి వెళ్ళకముందు నాకు తెలిసింది, దేవా నేను కుక్కను తినానా నాకు అనిపించింది. కనుక కుక్క మాంసం పెడితే ఎట్లా, నేనేం కాను. కానీ అనుకోకుండా దేవుడు మహాదేవుడు, నేను మామూలు మటన్ చికెనే సరిగ్గా తినలేను, కనుక కుక్కను పెడితే నేనేమవుతాను అనుకున్నాను. కానీ నేను లాస్ట్ ఇయర్ కొరియాకి జూలైలో వెళ్ళాను. అంతకు ముందు అక్కడ ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆ యొక్క కుక్క మాంసాన్ని బట్టి కొరియాకు టూరిస్టులు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు అనుమాన పడతారు. ఇక్కడ రెస్టారెంట్లో తిరిగిన ఎక్కడన్నా కలుస్తుందేమో, అదేమో తెలియదు కదా వండిన తర్వాత. నేను అనుకొని అది బ్యాన్ చేసిందండి. కుక్క మాంసాన్ని అట్లీస్ట్ బ్యాన్ అంటే వాళ్ళు పర్సనల్ తినచ్చు, కానీ బయట రెస్టారెంట్లలో అక్కడక్కడ కూడా పెట్టకూడదని చెప్పి. సో నేను అప్పుడు అన్నప్పుడు కొరియన్స్ కుక్కను తిని ఈరోజు వాళ్ళు ఎంత జ్ఞానులుగా ఉన్నారండి. ఎల్జీ వాళ్ళదే, శాంసంగ్ వాళ్ళదే, కియా వాళ్ళదే, హుండాయ్ కంపెనీ వాళ్ళదే. హుండాయ్ బస్సులో నేను వెళ్ళాను. వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఎన్ని గంటలు పడుతుందండి? వాళ్ళకు 2 అవర్స్లో తీసుకొస్తారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ 2 గంటలు. ఇక్కడ నుంచి సూర్యాపేట పోవడానికి కుదరదు నాకు. నల్గొండకి ఈడ్చుకుంటూ 2 గంటలకు పోతాం మేము ఈ రోడ్ల మీద, ఈ బండ్ల మీద. 2.5 అవర్స్లో వైజాగ్ టు హైదరాబాద్ తీసుకొచ్చారు వాళ్ళు, అంత డిస్టెన్స్. నేను మంచి డ్రైవర్ని, నాకు 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నాకు ఈవెన్ నేను ఆ యొక్క టూరిస్ట్ ట్రావెల్స్ కంపెనీ నడిపాను నేను కొన్ని రోజులు. సో నాకు తెలుసు దానికి ఆ స్పీడ్ ఏంటో అని. అన్నీ కీప్ లెఫ్ట్ కాదు, కీప్ రైట్. అసలు డ్రైవర్ ఇటు కూర్చుంటాడు. పోతున్నారు, ఎట్లా పోతుంది బండి అసలు, ఏరోప్లేన్ పోయినట్టు పోతుంది అసలు హుండాయిలో. దాదాపు 74 GB తీశాను నేను నా ఫోన్లో ఉంది. అది మన చర్చ్ కంప్యూటర్లో ఉంది. ఇంతవరకు అది చేయలేకపోతున్నాను కొరియాది నేను వీడియో. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా, కుక్కను తిని ఈరోజు శాంసంగ్ ఫోన్, కుక్కను తిని ఎల్జీ ఫోన్, కుక్కను తిని కియా, ఎన్ని కనుక్కున్నారు. అది తింటే కాదు కదా, ఫుడ్ తింటే ఏమొస్తుంది? జ్ఞానం ఇచ్చేది దేవుడు. ఎవ్వరు కుక్కను తింటే అపవిత్రపడతాడు, పందిని తింటే అని. నేను గట్కేసర్లో ఆ మాట చెప్పినాక నువ్వు కరెక్ట్ చెప్పినావు పాస్టర్ అని అందరూ లేచి వెళ్ళిపోయారండి. తింటే కాదు, తిన్న తర్వాత నీ బిహేవియర్ ఎట్లా. వాడు కుక్కని తిన్నా, పందిని తిన్నా, వాడు ఇంట్లో హాయి కూర్చొని ఎవరి జోలికి ఉంటే ప్రార్థన చేసుకొని మంచిగా ఉంటే, భార్యను కొట్టకుండా, పిల్లల బాధ్యత ఉంటే, ఆడు ఏం తింటే ఏముంది కదా మంచిగా. కానీ నువ్వు పాలకూర తిని, అతను గోంగూర తిని, ఆకుకూరలు తిని, మేము వెజిటేరియన్ అని చెప్పుకొని దిక్కుమాలినోడా, నువ్వు ఏం తిని ఏమొస్తుంది నీకు? ఎవరిని అపవిత్రులు అంటున్నారు? క్రైస్తవులు అంటారు అన్ని తింటారు క్రైస్తవులు. ప్రపంచంలో 210 దేశాల్లో ఉన్నారు, అన్ని తింటారు క్రైస్తవులు. తినటాన్ని బట్టి కాదు. ఒక్క మదర్ తెరిసాను తయారు చేయగలిగారా? ఆకుకూరలు తిని, వెజిటేరియన్ తిని, ఒక్క భారతదేశంలో మదర్ తెరిసా లాంటి ఆమెను తయారు చేయగలిగారా? మళ్ళీ స్త్రీలను దేవతని పూజిస్తారు కదా. మరి ఆలోచించండి. దాన్ని బట్టి కాదని యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, మీరు దేని యొక్క వాక్యం 15వ అధ్యాయంలో, వేషధారులారా 7-8 వచనాల్లో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా, మనుషులు కలిపిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. అప్పుడప్పుడు నేను భోజనం నేను రోజు చికెన్ తినను, ఈరోజు నేను శనివారము, ఇది పిచ్చి మొహం, నువ్వు తినకపోతే వేరే వాళ్ళు తింటారు, పక్కకి జరగంటాను. నేను మళ్ళీ ఏం పెట్టినాడికి, ఏం పెట్టిన అవసరం లేదు. నువ్వేంద్రా చికెన్ మానేయడం కాదు కదా, చికెన్ తీసుకుపోయి ఒక దేవుడికి ఇవ్వడం కాదు కదా, ఒక్క చిన్న బ్రెడ్ ముక్క తీసుకుపోయి పేదోడికి ఇవ్వరా. నువ్వు చికెన్ మానేస్తే ఏం కాదు కదా. కనుక అలాగున్న చికెన్ మానేశాను, నేను ఈరోజు నీసు ముట్టకపోతే పో కదా, పో నైజీరియాకి వెళ్ళి పో, ఇక్కడెవడికి ఇక్కడ. కనుక ఎప్పుడు కూడా క్రైస్తవుడి మైండ్ దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. నువ్వేది తింటే కాదు బిడ్డ కదా. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్లు అన్నీ మానేయమంటారు ఆపరేషన్ చేయాలంటే. అలాగున్న మన శరీరంని మనం ఆచారాలతో నియంత్రించుకొని బుద్ధిహీనంగా బతకున్నట్లు దేవుడు తన శిష్యులకు, నా శిష్యులు చేతులు కడుక్కోరు అని చెప్పేశాడు. నంబర్ 1. రెండవది చూడండి, మనము ఆ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వస్తే యేసు ప్రభు ఆయన ఇదిగో 12వ అధ్యాయం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులతో నుంచి తినసాగిరి. పరిసయ్యులు చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఒక మాట అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఆయన 12వ అధ్యాయంలో ఇలాగ వెళ్తున్నాడు. పాపం ఆయన సేవలో ఉన్నాడు, పరిచయంలో దినము క్షణము ఆ యొక్క ప్రతిరోజు పగలు రాత్రి నిద్ర లేక యేసు ప్రభు అట్లా ధోనిలో నిద్రపోయేవాడు. అంత విస్తారమైన పరిచర్య. కనుక ఒకసారి ఉంటుంది, నా బ్రతుకులో అది నిజమా కాదంటే కాదండి, నాకంటే 100 రెట్లు శ్రమపడే సేవకులు. నేను వారానికి 7 రోజులకు 8 సార్లు వాక్యం చెప్పాల్సి వస్తుంది. వాక్యం చెప్పాలంటే ఈజీగా కాదు, ఎంతో సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి, ఎంత టెన్షన్ కాకపోయినా కానీ భారం ఉంటుంది. కనుక
ఇది ఫిజికల్ వర్క్ కాదు, ఇది మెంటల్ వర్క్ కూడా కాదు, ఇది స్పిరిచువల్ వర్క్ కనుక చాలా ప్రెషర్ ఉంటుంది. 7 డేస్కి 8 డేస్ ప్రీచ్ చేశానండి, 8 సార్లు ప్రీచ్ చేయాల్సి వస్తుంది. సో అలాగున నా వర్క్ అనుకుంటే యేసు ప్రభుది ఎన్ని రెట్లు అండి. ఆయన కుంటి వాళ్ళను, మూగవాళ్ళని, చెవిటి వాళ్ళని, చాంద్రోళ్ళను, పక్షవాళ్ళని, గుడ్డి వాళ్ళని, చాంద్రోళ్ళను బాగు చేస్తూ, దయ్యాల్ని వెలగొడుతూ అంత సేవలో వెలమన్నప్పుడు ఆయన ఒకరోజు ఆయన శిష్యులతో ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఆ దారిలో పొలాలు ఉన్నాయి, ఆ పొలాల గుండా వెళ్తున్నాడు. అప్పుడు శిష్యులకు ఆకలేసింది. శిష్యులకు ఏమేసింది? ఆకలేసింది. మనకు కూడా ఆకలి ఎక్కువ చాలాసార్లు కదండి. ఒకటి ఏంటంటే యేసు ప్రభుకి ఆయన శిష్యులకు ఎప్పుడు ఇదే తేడా, ఆయనకి ఎప్పుడు ఆకలేయదు, వీళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుంది. సో ఇది కామన్ కనుక. సో కనుక తిండిబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఉపవాసం చేయలేనోడు దేవుని బిడ్డ కాలేడని, ఈ తిండిబోతులు వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఇది క్లియర్, ఇది నేను కూడా చెప్తాను. ఎందుకనంటే తిండి మత్తును తీసుకొస్తుంది, తిండి ఇంకా తిండి తినాలనిపిస్తుంది, తిండి రుచులను ఏరుతుంది, రుచులను ఎరుతుంది, తిండి మనిషిని తీసుకుపోయి నరకంలో పడేస్తుంది. తిండిపోతులని ఎందుకు చెప్పాడంటే వాడి యొక్క శరీరాన్ని తృప్తిపరుచుకుంటాడు, ఉపవాసం ఉండేవాడు తన ఆత్మను విషయమే ఆలోచిస్తాడు. సో అంత తేడా ఉంది కనుక యేసు ప్రభువు తెలిసి వీళ్ళు ఇప్పుడే ఆ యొక్క బలహీనులు కనుక ఆ పొలం గుండా వెళ్తున్నారు. ఆకలేసింది. ఆకలేసినాక వాళ్ళకు జొమాటో ఉందా? లేదు. ఉంటే ఏం చేసేవాళ్ళు? కూర్చొని ఆర్డర్ పెట్టేవాళ్ళేమో. లేదు. అంటే సింపుల్గా ఏం దొరకవండి అక్కడ. అది ఈరోజు ఇంట్లో కూర్చొని టక్క 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 ఆర్డర్ పెడతా ఉంటే తండ్రి తెల్లో కడతా ఉండాలంతే, పిల్లలు పెడుతుంటే. ఇంకా భార్యలు పెడితే వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికో, వాడు ఎక్కువ ఆర్డర్లు పెడితే భార్య కనుక అలవాటు అయిపోయింది. ఏదైనా తెప్పించుకొని కొనుక్కొని తినడం కనుక బాగా అయిపోయింది. ఈరోజు రాత్రి 10 గంటలకు దోశ తింటూ ఉంటాను. నా బతుకులో నేను 11 గంటలకు తినలేకపోతున్నాను, తెల్లవారు రాత్రి 12 గంటలకు దోశలు తింటుంటారు. సో అది తిండిపోతాని కాదు, కానీ ఆ తిండికి అట్లా ఎంజాయ్ చేస్తారు, చేయొచ్చు ఎంజాయ్. కానీ దాని ఎఫెక్ట్ అంతా కూడా మరి యశోద, కామినేని, ఆ తర్వాత రకరకాలమైన మంజు సుధా అంటది, హాస్పిటల్ దా అంటది. ఎన్ని హాస్పిటల్స్ అండి, విరాంచి కదండి ఆమె కదండి, ఆమె ఏ జెండరో తెలియదు అది నాకు. అట్లా ఈ హాస్పిటల్ పిలుస్తాయి కనుక దేవుడి బిడ్డలు ఎక్కువ ఉపవాసం ఉండి మంచి ఆరోగ్యంగా ఉంటారు. సో ఎందుకు యేసు ప్రభు ఏమనలేదండి. వాళ్ళు పోతాయంటే వెన్నులు తుంచి తినేస్తుంటే ఆ దారి గుండా ఈ శాస్త్రుల పరిస్థితి వాళ్ళు అక్కడెక్కడ తిరుగుతుంటారు. యేసు ప్రభు ఎక్కడ పోతే వాళ్ళు కూడా ఏదో పట్టుకోవాలి, చేయాలని చెప్పి వాళ్ళు మంచి కొరకు, మేలు కొరకు, ఆ వాక్యం కొరకు, ఆ యొక్క సత్యాల కొరకు, ధర్మశాస్త్ర జ్ఞానం కొరకు కాదు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు యేసు ప్రభు ఆయన శిష్యులు తప్పు పట్టడానికి. అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులు అది తినే వరకు వెంటనే అడిగేశారు, ఏంటి నీ శిష్యులు ఈ వెన్నులు తుంచుకొని తింటున్నారు కదా, ఇది తప్పు కదా ఇది అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం జవాబు చెప్పాలండి? యేసు ప్రభు ఏం చేయాలి ఇప్పుడు? కదా తినలేదు అని అబద్ధం ఆడాలి, కానీ తింటున్నారు, వాళ్ళ నోట్లో కూడా కనిపిస్తున్నాయి కదా. జలుబు రాలేదు అంటారు, కారుతూ ఉంటుంది, ఎట్లా నమ్ముతామండి? ఖర్చు పెట్టి తొడవాలంతే కదా. నేను అస్సలు కూడా మేకప్ వేసుకొని అంటే చెమట కారిస్తే అంత ఊడిపోయింది ఒక ఆమెకు. నేను అస్సలు కదండి, నాకు అస్సలు ఇష్టం లేదు. దిక్కుమాలిన మొహమ్మద్ ఆ మేకప్ వేసుకోలేదు, బయటికి రాలేదు కనుక. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిపోయారు, బందీలు అయిపోయారు చెర కనుక. అది మరి ఆ ఆఫ్రికా వాళ్ళు ఏ మేకప్ వేసుకుంటే ఎట్లుంటుందండి? చిరుత పుల్లు భయపడతాయి, వాళ్ళకు పులులు భయపడతాయి తెలుసా. సచ్ ఎ గ్రేట్ ఫేస్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. జంతువులకు అసలు భయపడరు వాళ్ళు అసలు కదా. ఇట్లా చిరుత పుల్లని ఇట్లా కట్టిబెట్టి తోలుతూ ఉంటారు చూడండి, యూట్యూబ్లో ఎన్ని వస్తాయి. ఒక ఆమె అయితే సింహాన్ని తీసుకొని వెళ్తుంది, షేరావాలి కదండి ఆమె. అట్లా సో ఈ రంగులు వేసుకొని లేకపోతే ఏదైనా చేస్తే అస్సలు అబద్ధం ఆడటానికి వీలుండదండి. యేసుప్రభు అనలేదండి, వీళ్ళు తింటున్నారు, వాళ్ళ నోట్లలో కనిపిస్తున్నాయి. యేసుప్రభు గద్దించాడా? అరే సిగ్గులేదా మీకు? ఇంకొక అరగంట ఆగలేరా కదా. మనము ఔటర్ రింగ్ రోడ్ కాడికి వచ్చేస్తున్నాం, అక్కడ పిస్తా రెస్టారెంట్ ఉంది, తినిపిస్తా కదా అని మీకు అని అన్నాడండి యేసుప్రభు. ఏమనలేదు. ఆయన శిష్యులు అలాగున తింటున్నప్పుడు ఆయన హృదయములో సంతోషపడి అటు శాస్త్రులను, పరిసయ్యులను, ఈ లోకస్తులను, ఆ యొక్క ఆచారాల కంటే ఈ యొక్క మతస్థులను సరిచేయటానికి, రెండవది తన శిష్యులు ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటికి వస్తున్నందుకు యేసు ప్రభు 100% తింటారు అన్నాడు. తింటే తప్పు లేదు అని చెప్పాడు. ఎందుకు తప్పు లేదంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, ద్వితీయోపదేశకాండం 23లో, ద్వితీయోపదేశకాండం 23:24. ఎవరైనా బైబిల్ స్పీడ్గా తీసి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఈ చర్చలో వచ్చి నా దగ్గర నుంచి మంచిగా. అయితే ఆలోచన, ద్వితీయోపదేశకాండం 23:24 చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 23. వెరీ గుడ్ సిస్టర్. ద్వితీయోపదేశకాండం 23. నీ పొరుగువాని ద్రాక్ష తోటను వచ్చినప్పుడు నిష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పళ్ళు తినవచ్చును, కానీ
నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. మంచిగా చెప్తున్నాడు, చూసుకోండి. అది పేజ్ నెంబర్ 165 ఓల్డ్ టెస్ట్మెంట్లో, డిట్రానమీ 23rd చాప్టర్ వర్స్ 24. నీవు నీ పొరుగువాని ద్రాక్షలో వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత వరకు ద్రాక్షపండు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకున్నది. నెంబర్ 1. రెండవది, నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు తెరించుకుని వచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని కొడవలతో కోయకూడదు. ఇది ఆజ్ఞ, యాక్చువల్గా ఆజ్ఞ ఉంది. అది యేసు ప్రభు శిష్యుల ఆజ్ఞనే అతిక్రమించలేదు. వీళ్ళు శాస్త్రులు పరిచయులు ఎడిషన్స్ అంటారు, దానికి ఏదో కలుపుతారు ఎప్పుడు కనుక. ఆ కలిపి ఇలాగ మాట్లాడు. యేసు ప్రభువుకు తెలీదా? వాక్కైన దేవుడు సీనాయి కొండ మీద కదా, అగ్నిమయమైన కొండ మీద పర్వతం మైనం వలె ఉనికిపోతున్నప్పుడు కదా, భూర శబ్దం వినిపిస్తున్నప్పుడు, ఆకాశ మేఘంలో అంతా కూడా ధ్వని లేచిపోతున్నట్టు, భూకంపం వస్తుంది. అప్పుడు కదా దేవుడి ధర్మశాస్త్రం ఇచ్చింది మోషేకి, ఆయనే కదా ఇచ్చింది. ఇప్పుడు నరుడుగా ఉన్నాడు ఆయన భూమి మీద, ఆయనకెందుకు తెలీదు? తను ఏది ఇచ్చాడో ఆజ్ఞ తెలీదా? కానీ వీళ్ళు ఈయన నజరేడని, ఈయన చక్క పని చేసుకున్న వాళ్ళు వచ్చాడని, ఈయనకు ధర్మశాస్త్రం ఏమి లేదని, ఇతడు రబ్బీ, ఆ యొక్క రబ్బీనికి ట్రైనింగ్ తీసుకోలేదని ఏదో ఈయనకు తెలియకుండా అనుకొని చెప్పి మాట్లాడటానికి వచ్చారు. కానీ యేసు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వాళ్లకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, అది ఆజ్ఞ. కానీ దాన్ని ఆ యొక్క మత్తయి ద్వితీయోపదేశం 23:24 ఏముంది ఒక్కసారి అక్కడ ఆగి మీరు గమనిద్దాము. నీకు ఆకలిస్తే ద్రాక్ష పండ్లు తిను, అది ఎవరి పొలమైనా తిను, అది ఎవరిదైనా తిను, అది దొంగతనం కాదు. నువ్వు ఆకలి వేస్తుంది కనుక తిన్నావు. నువ్వు ఆకలితో చచ్చిపోవడం దేవుడి యొక్క చిత్తము కాదు. నువ్వు ఆకలితో చచ్చి, నువ్వు ఆకలితో బాధపడి, ఆకలితో ఏడ్చి, ఆకలిలో ఉన్న దినాలు అవి ఐగుప్తు దినాలు, చెర దినాలు. మీరు బానిసలుగా ఉన్నారు. నా ప్రజలను మిమ్మల్ని విడిపించాను, మీకు ఒక దేశం ఇచ్చాను. ఈ దేశంలో పాడి పంటలు అన్నీ మీవే కనుక, అందరూ యూదులే కనుక, ఒకడి దగ్గర ఆకలైనప్పుడు అడుక్కొని, లేకపోతే వాడి పొలంలో తింటే తప్పేమి లేదు. నీకు ఆకలేసినప్పుడు ఆ ద్రాక్ష పళ్ళు తిను, కొంచెం ఆకలి తీరుతుంది. ఎంత తింటాడండి వాడు? ఒక డ్రమ్ము ద్రాక్ష పళ్ళు తింటాడు. ఆకలైనాడు ఏమి తినాడు కదా, తీరిపోతుంది, కడుపు తీరిపోద్ది ఆకలేసినాక. ఆ తర్వాత ఏం చేయాలంటే, ద్రాక్ష పళ్ళు తింటే తప్పు కాదు, కానీ ఒక గిన్నె పట్టుకొచ్చి ఆ గిన్నెలో వేసుకున్నావు అనుకో, అది రా తప్పు అని చెప్తాను. ఇంత సింపుల్గా ఉంది కదా. ద్వితీయోపదేశకాండము, వాళ్ళ యొక్క తోరా, ఇశ్రాయేల్ యొక్క తోరా ధర్మశాస్త్రము, దాంట్లో ద్వితీయోపదేశకాండం ఎక్కడుందో, ఆ వాక్యం ఎక్కడుందో అందరికీ చదివిపిస్తారు. ఇట్లా చదివిస్తూ ఉంటారు, పిల్లల్ని చదివించినట్టు. అది తెలిసి ఎందుకు మీరు ఇట్లా అంటున్నారు? రెండవది, ఎవరైనా ఆకలిస్తే తన పొలం గుండా వెళ్తున్నారు, ఆ పొలము కూడా, అది కూడా పొలం పంటకు ధాన్యానికి వచ్చేసింది, కొంచెం తీసుకొని తినచ్చు. తీసుకొని తిన్నప్పుడు ఆ ధాన్యం తింటే ఏమి తప్పులేదు. ఎంత ధాన్యం తింటారండి? ఒక హాఫ్ ఎకర్ తినేస్తారా? ఎవడు తినలేడు కనుక కొంచెం తింటారు మనుషులు కనుక. పశువులంతా కూడా తినలేరు కనుక కొంచెం తిన్నాక, కానీ మెల్లగా లోపల నుంచి కొడవలు తీసి టుక్కు 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 కోసుకొని పోయావు. అది దొంగతనం. ఇంత క్లారిటీతో ఉంటే మీకు అర్థం ఎందుకు కాలేదు అని ఆనాడు శాస్త్రులను ఆ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు దాని జవాబు ఎట్లా ఇచ్చాడు చూడండి. దేవుడు యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారు, ఇదిగో మరి ఎవరు అపవిత్రులు అవుతారు, లేకపోతే ఇది తప్పని ఎట్లా అన్నారని చెప్పి ఆయన ఆ యొక్క మత్తయి 12లో 3వ వచనంలో ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారిని ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడిన వారిని తినకూడని సమకూరట్టెలు తినను, మరియు యాజకులు విశ్రాంతి దినాన్ని దేవాలయ విశ్రాంతిని ఉల్లంఘించి నిర్దోషులైనారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మీరు నాకు చెప్పొద్దు అని యేసు ప్రభు వారిని ఖండించాడండి. ఎట్లా అంటే, మరి దావీదు సౌలు అతన్ని వెంటాడి చంపుతానికి ఆ యొక్క వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుని ఆలయంలోకి వెళ్ళాడండి. అక్కడ యాజకులు అతన్ని కాపాడారు, ఆశ్రయం ఇచ్చారు. మరి ఆ తర్వాత బాగా ఆకలేసిపోతుంది. అప్పుడు సముఖపు రొట్టెల బల్ల ఉంటే ఆకలేస్తుంది, నేను తినాలంటే యాజకులు తప్ప ఎవరు తినకూడదండి. కానీ ఆకలిలో దావీదు తీసుకుని, దావీదును దేవుడు దోషణించాడా? దావీదును దేవుడు ఆయన దుర్మార్గులనించాడా? దావీదు దేవుని యొక్క ఆజ్ఞలు అనలేదే. ఎందుకంటే దావీదు తన దేశం కొరకు ప్రాణం పెట్టేవాడు. సౌలు వాడు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు గొల్యాతును ప్రాణం పెట్టి ప్రాణాన్ని దేనికి తెగించి చంపినవాడు. ఎవరు ప్రేమిస్తున్నారు దేవుణ్ణి, దేశాన్ని? దావీదు ప్రేమిస్తున్నాడు. దావీదుకి ఇప్పుడు ఆకలైంది కనుక అది తప్పు కాదని మీరు ఎవరైనా పాత నిబంధనలో బైబిల్ స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది మీకు వదిలేయండి, అక్కడ వరకు చెప్పదలుసిన. కానీ దేవుడు మాత్రం దానితో, ఎందుకంటే దావీదు అది తిని చచ్చిపోవాలి, అలాగా దాన్ని ముట్టుకొని అతను రోగగ్రస్తుడైపోవాలి, తను ముట్టుకొని పక్షవాయువులోకి వెళ్ళిపోవాలి. అవుతుందా? అది ఈరోజు ఇక్కడ బల్లి ఇచ్చేటప్పుడు చెప్తాను నేను, మీరు బాప్తిసం తీసుకోకపోతే దీన్ని ముట్టుకోవద్దని. ఎందుకు చెప్తాను? అది హెచ్చరిక కనుక. తెలిసి నువ్వు అలాగం చేసినా అప్పుడు రావచ్చు. కానీ ఇక్కడ దావీదు పరిస్థితి అలాగన కాదు. దావీదు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నడిపింపబడి దాన్ని తిన్నాడు కనుక దేవుడు అతన్ని మరి నిర్దోషిగా ఎంచాడు కనుక బైబిల్లో ఇక్కడ మనకు స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు దీన్ని
ఈ సమయంలో ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఒకవేళ దీన్ని తీసుకుంటే తప్ప అన్నప్పుడు యేసుప్రభు అక్కడ దాకా ఆగలేదండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్పాడు. ఇది చాలాసార్లు మనం కూడా కవర్ చేశాము. ఆ శాస్త్రుల పరిశీలన, అరే మీరు విశ్రాంతి దినమున ఆ యొక్క వెన్నులు తుంచుకొని ఆకలేస్తుంటే తిని దొంగతనము కాదు, మోసము కాదు, తినేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అది తప్పు కాదు, బైబిల్ మీరు నాకు చెప్పొద్దు, మీరు ఆలోచించండి అని. ఎవరికైనా ఒక గాడిద ఉంటే మంచిగా వాళ్ళకి ఆ రోజు ఉండే, అది గుంతలో పడినప్పుడు కనుక ఈరోజు విశ్రాంతి దినము నేను దాన్ని తీయను అని అంటే అది తెల్లారికల్లా చచ్చిపోతుంది. మరి విశ్రాంతి దినమున గుంతలో నీ యొక్క గాడిద కానీ నీ ఎద్దు ఏదో నన్ను అది పడితే నువ్వు తీయవా? ఖచ్చితంగా తీస్తావు. ఎంత మీరు దుర్మార్గులు. ఒక మానవుడు ఆ యొక్క తన జీవితంలో అక్కడి నుంచి వాళ్ళను విడిపించడం తప్ప, విశ్రాంతి దినం అది చేయడం తప్ప అని చెప్పి యేసు ప్రభు క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో చూడండి, అక్కడ 12వ అధ్యాయంలో, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్తున్నాను, మరియు కనికరమనే నేను కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న వాక్య భాగం మీరు తెలుసుకుంటే దోషులను తీర్పు తీర్చకపోదురు అని చెప్పి ఆ యొక్క హోషియా గ్రంథం 6:6 చదువుతారండి. కింద చూడండి, పుట్ నోట్స్లో ఇచ్చాడు. హోషియా గ్రంథం 6:6 చదవండి. దేవుడు నేను ఈ భూమి మీద ఆజ్ఞలను ఇచ్చాను తప్ప అవి కనికరం లేకుండాగా, ఆజ్ఞలను ఇచ్చాను తప్ప వాటిని మీరు వాడుకొని మనుషులను బాధ పెట్టేవారుగా ఉండకూడదని నేనేమి కోరుకుంటున్నాను. చదువుతానండి 6. నేను బలిని కోరువాడను కాను, నేను కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చాలండి, నేను బలిని కోరను కానీ దేవుడు కనికరాన్నే కోరు. బలి కనికరం అంటే ఇంత సింపుల్గా చెప్తున్నాడు దేవుడు. నీవు చర్చికి పరిగెత్తుతా ఉన్నావు, చర్చికి వెళ్ళి ఆరాధించాలి. ఆ రోజు బలి దహన బలులు ఉండేవి, ఈరోజు మన స్తుతే దహన బలి. ఈరోజు మనం అందరం ఇందాక ఆరాధించింది పాత నిబంధనలో మొదటి బలి, అది దహన బలి. స్తుతి కనుక ప్రభువుకి వెళ్ళిపోతుంది. కనుక అలాగున బలులు అర్పించడానికి ఎవరైనా మందిరానికి వెళ్తూ ఉంటే కదండి, కానీ ఎవరైనా మనం చర్చికి వస్తుంటే ఎవరైనా కింద పడ్డారు, వాళ్ళ కాలు తెగిపోయినాయి, వాళ్ళ రక్తం వస్తుంది వాళ్ళకు, అప్పుడు వాళ్ళని చూసి నేను బలిని కోరుకునే దేవుడి దగ్గరికి వెళ్తున్నా, నీవు కాలు తెగింది కదా నీకు, అది నీ కర్మ, నీ స్పెషల్ కర్మ, నీ భారతీయ కర్మ, సావురా అని చెప్పి వెళ్ళిపోతామా అండి? సరే పరాయోళ్ళు అయితే వదిలేసేయండి, మన వాళ్ళని ఎవరైనా వదిలిపెడతామా? ఇదే చర్చిలో ఒకరోజు ప్రభాకర్, అనిత అండి, వాళ్ళు ఆ రామంతపురం నుంచి బయలుదేరి వాళ్ళు మన చర్చికే వస్తున్నారు. అనుకోకుండా పాపం అది ఎట్లా బ్యాలెన్స్ అవుట్ అయిందో వాళ్ళు పడిపోయారండి. మన చర్చ్ బిడ్డలు ప్రభాకర్, అనిత వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు పడిపోయారు. మాకేంటి ఆదివారమే పడిపోయినప్పుడు వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు, ఎవరికి చేస్తారు? ఇప్పుడు నాకు చేయొచ్చు ఫోన్, కానీ నేను వాళ్ళకి తెలిసి ఈరోజు ఆరాధనలో ఉంటారు, ఇంకెవరికైనా చేయొచ్చు. కానీ వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళని మన చర్చికి నడిపించిన తమ్ముడు మన డీకన్ విన్సెంట్ అతియాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ చర్చికి వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళ చర్చికి బయలుదేరుతుంటే అప్పుడు అతియా విన్సెంట్ ఏం చేయాలంటే, ఈరోజు మేము చర్చికి వెళ్తున్నాము, దేవుణ్ణి ఆరాధించాలి, ఈ ఆరాధన మాకు అవసరము, ఆరాధనే ముఖ్యము, నువ్వు పడ్డావు కనుక నీ యొక్క సావు నువ్వు సావు, లేకపోతే నీ కర్మ నువ్వు, అది నీకు ఎందుకు అయింది అది అని చెప్పి అనలేదండి. వాళ్ళు డైరెక్ట్గా చర్చికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ యొక్క ప్రభాకర్ దగ్గరికి, అనిత దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని తీసుకున్నారు. ఆ రోజు దేవుడు మహాకృప, చిన్న బిడ్డలు ఇద్దరు, ఆ దేవుడు కాపాడడానికి నుంచి ఏదైనా వెహికల్ వస్తే ఎంత తీవ్రం, కానీ వెంటనే వాళ్ళని తీసుకొని వెళ్ళి జస్ట్ ఫస్ట్ ఎయిడ్ అనుకుంటే అంతే, కొంచెం దెబ్బలు తగిలిన తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఊరటించి మంచిగా వాళ్ళు కూర్చోబెట్టి, ఎందుకంటే మనము పడితే దెబ్బ కంటే కూడా భయం ఆవరిస్తుందండి. అయ్యో నా బిడ్డలే, నేను ఏమైపోయేది, ఇందాక ఇట్లా అయిందని చెప్పి ఏదో ఒక భయం ఆవరిస్తుంది. ఆ భయంలో నుంచి మనం బయటికి రావాలంటే ఎవరైనా ఆదరించాలి, ఎవరైనా మనల్ని మరి ఆ యొక్క అలాంటి కౌన్సిలింగ్ చేసి ఆ భయం నుంచి. సో మంచిగా విన్సెంట్ అతియా వెళ్ళారండి, వెళ్ళి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టారు, పడిపోయి ఉన్నారు, గాయాలు కట్టారు, ఇంట్లో ఏదైనా లేకపోతే టీ చేసి ఏదైనా ఇవ్వచ్చు, మెడిసిన్ కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చి ఇవ్వచ్చు, ఇవన్నీ చేస్తారు. మరి ఆ రోజు ఆరాధనకు రాలేదు. అప్పుడు పాస్టర్ నేనేమనాలి, మీరు ఎంత దుర్మార్గమైన పని చేశారు, పడిపోతే మీరు ఆడికి పోకుండా చర్చికి రాకుండా అక్కడికి పోతారా అంటే ఎట్లుంటుంది? ఈ శాస్త్రులు అట్లా అంటున్నారు ఈ బైబిల్లో. అందుగురించి యేసుప్రభువుకి అంత కోపం వచ్చేది. ఎరా మీకు ఇంత కామన్ సెన్స్ లేకుండా అయిపోయింది, ఇంత లాజిక్గా ఆలోచించలేకపోతున్నారే, నా శిష్యులు ఆ వెన్నులు తింటే అది తప్పెట్లా అవుతుంది అది కదా, దేవుడు ఏం చెప్పలేదు కనుక మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని దేవుడు వాళ్ళను గద్దించాడు. సో బైబిల్ చెప్తుంది చేతులు కడుక్కునే విషయంలో, తిండి విషయంలో. అంటే మూడోది చూడండి, ఇక్కడే ఉంది, మూడోది చూసి మనం ముగిస్తాము. దాని తర్వాత దేవుని యొక్క వాక్యము,
కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున ప్రభు అయి ఉన్నాడని చెప్పిన తర్వాత ఇదిగో ఆ యొక్క 9వ వచనం తర్వాత కూడా వారు ఆయన మీద నేరం మోపవాలని 10వ విశ్రాంతి దినం స్వస్థపరిచిన న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె కానీ విశ్రాంతి దినం గుంటలో పడితే దాన్ని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినాన్ని మేలు చేయటం ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీవు చేయి చాపనెను. యేసుప్రభు ఇట్లా మాట్లాడుతుంటే కొద్దిసేపటికి అది ఇంకా ముందుకు వెళ్ళిపోయిందని. ఏం ముందుకు వెళ్ళిపోయింది? యేసుప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళిపోతే ఆయనను శోధించాలని, ఆయన ఏదైనా పట్టుకోవాలని చెప్పి ఆ సమాజ మందిరానికి ఒక ఊచ చేయగలవాడు వచ్చాడు. చెయ్యి ఎండిపోయి ఉంటుంది. ఊచ చెయ్యి అంటే అది పనిచేయదు, లాగున ఉంటుంది కనుక వాడికి ఒక్క చేతితోటే బతకాలి బతకంతా. ఆ చేతికి ఈ రోజులాగా ఏమి ట్రీట్మెంట్ లేవు కదా, ఆయుర్వేదిక్, హోమియోపతి, హాలోపతి ఏ పతి లేదు కనుక ఏం చేస్తారండి, వాళ్ళకి అంతే పాపం. అలాంటి పరిస్థితుల్లో వాడు ఒక్క చెయ్యితోటి కూడా చర్చికి ఆ సమాజ మందిరికి వస్తాడు. చాలాసార్లు ఈరోజు కదా చాలామందిని చూస్తూ ఉంటాను నేను, ఆరాధన చేసి చప్పట్లు కొట్టారు, ఏదో దూది తాగుతున్నట్టు, ఏదో మౌజన్న కట్టి కొడతాం మనక, ఇట్లా ఎంత బాధేస్తుంది. 6 రోజులు మనం ఎవరికి చప్పట్లు కొట్టామండి. స్కూల్ పిల్లలు చప్పట్లు కొడతారు తెలుసా, జనరల్గా అనుకుందాం. స్కూల్ పిల్లలు కొట్టచ్చు, ఆర్మీలో ఉన్నవాళ్ళు, మిలిటరీలో ఉన్నవాళ్ళు, లేకపోతే కదా అస్సాం రైఫిల్స్ వాళ్ళు, ఇంకెవరైనా చప్పట్లు వాళ్ళకి అది డ్యూటీలో ఉంటాయి. అవన్నీ కూడా టాక్ టూ టాక్ అని కొడతారు కదా, వాళ్ళు పట్టుకొని కొడతా ఉంటారు. మామూలు సామాన్యుడు ఎవ్వడు ఏం కొట్టాడండి. ఇక్కడికి వచ్చి ఇట్లా శాపం ఆ చేతుల్లో, గుర్తుపెట్టుకోండి, 2 చేతుల్లో మేకులు కొడితే 6 గంటలు వేలాడుతున్నాడు యేసుప్రభు. ఆయనకి ఏం కర్మ పట్టిందండి? ఏ దేవుడికైనా ఉందా ఈరోజు? ఏ దేవుడైనా అలాగున మానవుడి కొరకు ప్రేమ చూపించి త్యాగం చేయగలిగిన వాడు ఉన్నాడా? ఉన్నాయని లాక్కోవడమే కదా, పోతే గుండు గీకి పంపిస్తున్నారుగా, నిలువుడు దోపిడీ చేసి పంపిస్తారుగా, ఇక బట్టలు తీసి పంపిస్తే బయటకు వస్తారు అట్ట కూడా కొన్ని రోజులు అయితే. సిగ్గుమాలిన దేవుళ్ళు దేవతలు అలాగుంటే యేసు నీ కొరకు ఈ చేతుల్లో ఉంటే మరి వాళ్ళు ఈరోజు శోభాయాత్రలు చేస్తున్నప్పుడు ఎట్లా కొడతారండి చప్పట్లు డప్పులు? సిగ్గు క్రైస్తవులకు ఈరోజు లేదు. ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి నేను అదే అనుకుంటే నేను ఎవరి గురించి ప్రార్థన చేయాలి, దేవా ఎవడి విడుదల ఆడి చేతిలో ఉంది, నువ్వు దేవుని ఆరాధించాలి, నన్ను ఆరాధిస్తానికి వచ్చినావా ఇక్కడ కదా, నన్ను ఆరాధించడానికి వచ్చిన ఈ యొక్క కరుణాపురం అని ఉంది ఇక్కడ, ఒక పెద్ద కట్టాడు వరంగల్లో, వాడికి చప్పట్లు కొట్టి పాటలు పాడతాడు, వాడి మీద పాటలు ఉన్నాయి ఆ కరుణాపురం వాడి మీద. వాడు నేను కలిసి ఒకేసారి చేసి వాడు ఎంత పెద్ద మందిరం కట్టాడు ఈరోజు, ప్రపంచంలో ఏషియాలో పెద్ద బిగ్గెస్ట్ బిల్డింగ్ అది, చర్చ్ కాదు అది, చర్చ్ అంటే మనమే. వాడి మీద పాటలు రాస్తారు ఆ కరుణాపురం వాడి మీద పాటలు ఉన్నాయి, మీకు కావాలంటే కొట్టండి. వాడి మీద, యేసుప్రభు మీద కాదు, వాడి మీద పాటలు పాడతారు కదండి. ఎంత దౌర్భాగ్యం అండి. మీరు ఇక్కడికి వస్తుంది నన్ను ఆరాధించడానికి కాదు, మీ కొరకు వస్తున్నారు. యూ ఆర్ కమింగ్ ఫర్ హిమ్ కదా. మనం ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్తే డ్రైవర్ కొరకు వెళ్ళాం, మనం బస్సు ఎక్కడానికి వెళ్తాం కదా, మెట్రో ఎక్కడానికి వెళ్తే మెట్రో యొక్క నడిపే వాళ్ళ గురించి వెళ్తాం. వీ గో ఫర్ అవర్ సెల్ఫ్. చర్చికి వచ్చి చప్పట్లు కొట్టాలండి. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. నేను చెప్తున్నాను, ఈ యొక్క వాక్య ప్రకారము మన చేతుల్లో దేవుడు ఆయన మేకులు ఆయన అనుభవించి మనం స్తుతి చేస్తే మనకు ఆ యొక్క విడుదల ఉంటుంది కదా. దేవుడి యొక్క వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క మందిరంకి ఒక్క చెయ్యివాడు వచ్చాడండి. హౌ హీ కెన్ క్లాప్? కొట్టగలుగుతాడా? కొట్టలేడండి. దేన్ని కొట్టాలి? ఈరోజు మన బతుకుల్లో ఆరాధన లేనందుకు నీకు విడుదల ఉండదండి. ఆరాధించాలి, బాగా ఆరాధించాలి. ఎంత ఆరాధిస్తాను నేను చెప్తున్నా కదా, నేను స్తుతి ప్రార్థన చర్చిలో చాలామంది నేర్పించారు. ఇంకా ఎవరైనా నేర్చుకోకున్నారంటే అది వాళ్ళ బతుకు వదిలేసేయండి, నాకు సంబంధం లేదు. దేవుని ఆరాధించడం, స్తుతించడం. వాడు ఒక్క చేతితోటి వస్తున్నాడండి. హీఈస్ కమింగ్ టు సినగాగ్స్. ఎంత ఇది చూడండి. ఆ రోజు కూడా వచ్చాడు అట్లనే చెయ్యి కాకుండా. ఎంతోమంది అంటారు ఏం చేశారని శాపం. ఇక మనుషులు కాకులే కదండి, ఎన్ని తిట్టుంటారు. వాడు ఏ రోజు కూడా మానేయలేదండి, వచ్చాడు ఆ రోజు కూడా. ఆ రోజు వాడికి మంచి దినబది అట్లా వస్తుంటేనే యేసుప్రభు కూడా వచ్చాడు అక్కడికి. యేసుప్రభు వచ్చినాక వీళ్ళకు, ఈ శాస్త్రులకు, పరిచయులకు మంచి కాంబినేషన్ ఉంది. యేసు వచ్చాడు, వీడికి చెయ్యి బాగాలేదు, యేసుప్రభు ఇట్లాంటి చేస్తాడు అని ఆయన శోధించడానికి ఈరోజు విశ్రాంతి దినమున ఎవరినైనా స్వస్థపరచచ్చా యేసుతో పెట్టుకుంటున్నారు. యేసుప్రభు ఏం చేశాడు? ఓకే, నాకు ఇప్పుడు బ్యాట్ ఇవ్వండి అన్నాడు దేవుడు. ఇంకా 6లు కొడతాడు యేసుప్రభు. కరెక్ట్గా గ్రౌండ్ మీద ఎవరున్నారు? ఆ యొక్క చేతి బాలేడు అని పిలిచాడు, ఇక్కడ రా అన్నాడు. వీళ్ళకి అర్థమైపోయింది, ఇక గెలుక్కున్నారు యేసుప్రభు. అప్పుడు ఆయన చేస్తాడు ఆ చేదని చేసి. ఇప్పుడు చూడండి, ఊచ చేయగలవాడు ఉన్నాడు. ఈరోజు వీడికి బాగు చేస్తే తప్పేమనుందా? వాడు సంవత్సరాలు చెయ్యి బాగలేకపోయినా వస్తున్నాడు. మీరు సంవత్సరాలు దేవుని మందిరంకి ఎందుకు వస్తారు? మ్యామ్యా డబ్బుల కొరకు. దొంగలు డబ్బుల కొరకే సేవ. ఈరోజు 90% పాస్టర్స్ డబ్బుల కొరకే చేస్తున్నారు. ఓన్లీ 10% ఉండొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ విమోచన తెలియదు కనుక, ధనమే దైవం వాళ్ళకి కనుక. అలాంటి దిక్కుమాలిన పాస్టర్లు ఈరోజు 90% వాళ్ళేనండి భూమి మీద. నేను మొహమాటంగా చెప్తాను. ఈరోజు సేవ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను.
డబ్బుతో ఎన్నడూ కాదండి. నేను కరోనాలో వస్తే ఎవరు బతికిచ్చారండి నన్ను? ఊపిరి లాస్ట్ ఇంకొద్దిసేపు అయితే నా ప్రాణం పోయేది. ఆ రోజు పాస్టర్ అమ్మ ఆరోన్, మా పాప లేదు ఇక్కడ, అక్సా లేదు అసలు ఇండియాలో. నేను చచ్చిపోతే అక్సా బాడీ గురించి నా బాడీ చుట్టానికి వచ్చేది, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చేది. బట్ ఎవరు బతికిచ్చారండి? ధనం బతికిస్తుందా? అనామని సిస్టర్ ఉంది పాపం నాకు. ఆ తర్వాత సైదుల వాళ్ళ బావ నరేష్ వాళ్ళు జస్ట్ ఎక్కిస్తా ఉన్నారు. నేను హాస్పిటల్కి పోను, నేను చచ్చిపోతే తీసుకుపోయి పాతి పెట్టండి. ఐ డోంట్ జాయిన్. దేవుడు నన్ను బతికించాలని చెప్పి హిజ్కియా ప్రార్థన చేశాను. చేస్తే నన్ను 3 దినాల్లో లేపితే ఇక్కడ వచ్చి మోకాళ్ళనికి లోపల రోడ్డు మీద మోకాళ్ళనికి లోపలికి వచ్చానండి నేను. దేవా లాస్ట్ టైం ఇక నన్ను అదేసి ఈసారి తీసుకుంటే తీసుకోను, కానీ నాకు ఇది వద్దని చెప్పి మొత్తం పల్స్ పడిపోయింది, ఆక్సిజన్ పడిపోయింది. అంతే తెలుసు, ఇక మీకు అందరికీ తెలుసు కదా కరోనాలో ఎంతమంది పోలేదు, ఎంతమంది పాస్టర్లు పోలేదు, ఎంతమంది బిషపులు పోలేదు, అందరు పోయారు కనుక నేను పోవాల్సింది. కానీ ఎవరు బతికిచ్చారండి? ధనం నన్ను బతికించదండి. ఈరోజు నేను ఇలా ఉన్నాను, వాక్యం చెప్తున్నాను, మీ సంఘానికి ఒక పాస్టర్గా కదండి, నా భార్యకు ఒక భర్తగా, పిల్లలకు తండ్రిగా ఉన్నానంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. సో ఎప్పుడు కాదు కనుక దేవాలయానికి వెళ్ళిన ఊచ చెయ్యవాడు పాపము దేవుడు చెయ్యి బాగు చేస్తే చేయకపోయినా నేను ఒక్క చేత్తో ఆరాధిస్తాను, పర్వాలేదు, ఒక్క చేత్తో కానుకలేస్తాను. పాపం వాళ్ళకప్పుడు ఈ బైబుల్ వీలవడం ఉన్నాయా? ఏమీ లేవు, ఇవి పట్టుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే అప్పుడు బైబుల్ అవి లేవు, చుట్టాలు ఉండేవి, చర్మపు చుట్టాలు ఉండేవి, అవి ఓన్లీ వాళ్ళ దగ్గరే ఉండేవి, యాజకుల శాస్త్రుల దగ్గర ఉండేవి. ఏమి లేదండి, రావచ్చు కదా. చప్పట్లు కొట్టడానికి నీకు బాధగా ఉంది ఈరోజు కదండి. ఒక క్రికెటర్కి స్టేడియంలో కొడతారు, ఒక పిచ్చి ఎదవలైన యొక్క సినిమా యాక్టర్లు కదా, పచ్చి పాపులు వాళ్ళు, ఏమి ఇది కాదు కనుక. ఈరోజు ఆంధ్రాలో ఒక లీడర్ ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నాడు కదా, వాడికి పిచ్చిగా అలాగున ఫ్యాన్స్ అయి కొడుతుంటారు. దేవుడు అంటాడు, బిడ్డ నీకేం చేయలేదు, అసలు నీ చేతుల్లో నరాలు, దాని మీద చర్మము కదండి. ఇక నాకు మెడికల్ గురించి తెలియదు, కానీ ఇవన్నీ ఎవరు సృష్టించారండి? ఒక్కడు పోతే తెలుస్తుంది, ఒక వేలు పోతే ఎవడు పెడతాడు? ఏ డాక్టర్ పెట్టలేడు మనకు, ఏ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎవడు పెట్టలేడు. ఇంత మంచి దేవుడికి చప్పట్లు కొట్టానికండి, చప్పట్లు కొడితే చెయ్యి నొప్పి పెట్టాలి. నేనైతే శుక్రవారం వచ్చి కొడతాను, ఎవరు కాంగో కొట్టేవాళ్ళు ఉండరు, నేను కొడితే దాని యొక్క రింగు తగులుతుందని, తగిలి పెయిన్ వస్తుంది, నాకు ఏం కాదు, ఆ పెయిన్ చాలా సంత ప్రభావ నీకు గాకి ఎవరు కొడతాను నేను. బయట డప్పులు కొట్టుకుంటూ సీకులు గుచ్చుకొని కదండి, బాడీలో గుచ్చుకొని ఆ దేవుళ్ళని ఆరాధిస్తుంటే నాకు ఇది కొడుతుంటే కాంగో మీద ఇది మా బాధ నాకే తూ అనిపిస్తుంది. ఏంది అంత బాధ? కొడుతుంటే సంతోషం కదండి. కాంగో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఇచ్చాడు, ఈ ఊచ చేయగల వాడి గురించి నేను ఇంకా చెప్పాను, కానీ వాడు ఎంత చక్కగా వచ్చాడండి ఆ రోజు. నాకు చెయ్యి బాగాలేదు, దేవుడు బాగా చేయట్లేదు, ఏమీ లేదు, నేను యూదుడను, నేను రావాలి సమాజ మందిరాన్ని. ఆ రోజు యేసు ప్రభువుని ఇక్కడ రా అన్నాడు, పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే, నీ చెయ్యి చాపు అన్నాడు, చెయ్యి చాపాడాడు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, చెయ్యి చాపగలుగుతాడా కదా. దేవుడు చాపు మనంగానే ఆడి మా దేవుడి మాటకు లోబడి ఆ చెయ్యి మంచిగా అయిపోయిందండి. గట్టిగా చెప్పలు కొడదామా? ఎంత మంచి దేవుడు అండి మనకు. దేవుడు ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రమహుడు కనుక ఆ మాట అన్నాక యేసుప్రభు అన్నాడు, మీరు విశ్రాంతి దినమున ధర్మము చేయడం మేలా, లేకపోతే ధర్మాన్ని తెలిసి కూడా చేయకూడదు అంటే. ఇప్పుడు నేను 3 చెప్పానండి. ఫస్ట్ చేతులు కడుక్కోవడం, నెంబర్ 1. రెండోది తినడం, మూడోది మన చేతులతో ఒక మంచి పని చేయడం. వీటిలల్లో ఏముంది అని అంటే, ఈ బైబిల్ ప్రకారము వీళ్ళు ఆచారాలలో ఉన్నారు. ఇది తప్పు అది తప్పు అని వాళ్ళు అలాగున్నారు. ఆయన యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము ఇవి పట్టుకొని ఈ యొక్క నెలంతా ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, ఈ నెల ఆగస్టు మాసం, ఈరోజు ఆఖరి రోజు. ఆ యొక్క ఆగస్టు మాసము 1997 ఆగస్టు 15న భారతదేశము 600, 700, 800 ఏళ్ల తర్వాత స్వాతంత్రపు గాలిని పీల్చుకుంది. ఎంత గొప్ప! ఆ రోజంతా ట్రైన్లలో తిరిగేశారంట మా నాన్న చెప్పేవాడు కనుక. స్వాతంత్ర దినం ఎట్లా ఉందంట, ఆ పాటలు, ఆనందము, భారతదేశానికి మహా పోరాటం కదండి. బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు, చాలా పోరాడు, కానీ ఎంతమంది సమిధులు అయిపోయారు. ఒక్క తెలంగాణ పోరాటాన్ని చూస్తే ఇక్కడ ఎల్బీ నగర్లో శ్రీకాంత్ అని అతను కాల్చుకొని చచ్చిపోయాడే, అలాగున ఎంత జరిగిందో కూడా తెలియదండి. ఇప్పుడు మీడియా ఉంది కనుక ఎన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారో తెలియదు. భారతదేశము స్వాతంత్ర గొప్ప స్వాతంత్రం వచ్చింది. అయితే ఆ స్వాతంత్రము కేవలం రాజకీయ స్వాతంత్రమే. దాని తర్వాత అనేక స్వాతంత్రాలు మనిషికి కావాలి. ఏ మనిషి కూడా కట్టబడి, ఏ మనిషి కూడా బిగించబడి, ఏ మనిషి కూడా బంధింపబడి, ఏ మనిషి కూడా ఆయన లోపల ఉండిపోవడానికి ఇష్టపడండి. మీరు ఒక చిలుకను తీసుకొని రండి, ఆ చిలుకను ఒక పంజరంలో పెట్టండి, దానికి జీడిపప్పు, దానికి యాపిల్, దానికి ఇంకా ఏదైనా ఫ్రూట్ తీసి పెట్టండి, అది ఎంత తిన్నా ఇట్లా చూస్తుంది. ఎందుకు? దానికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. దానికి రెక్కలు ఉన్నాయి, ఎగరాలి. మానవుడికి అలాంటి ఒక స్వేచ్ఛ దేవుడిచ్చాడు. ఆ స్వేచ్ఛని ఎవ్వడు కూడా తీసుకోవటానికి లేదు.
ఓన్లీ గాడ్. కనుక పక్షికి చేతనిచ్చాడు ఆయన, అది ఎగురుతూ ఉండాలంతే. చేపకు స్వేచ్ఛనిచ్చా ఈదుతూ ఉండాలి, అది జింకకు స్వేచ్ఛనిచ్చాడు గెంతుతూ ఉండాలి, అది అంతే సమస్తమే. అలాంటి మానవుడికి ఎవడు స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు, ఆ స్వాతంత్రంలో వెళ్ళాలి. ఈ స్వాతంత్రాన్ని ఎక్కడ ఈ భూమి మీద మనుషులు హరిస్తున్నారంటే ఆచారాలతో, పారంపర్య ఆచారాలతో. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని ఆచారాల నుంచి విడిపించడానికి వచ్చాడు. మనం ఆచారాలకు బందీలై ఉన్నాం కనుక వాటి నుంచి విడిపించడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలు నమ్ముతున్నారా? నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ భూమి మీద ఆచారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఈరోజు ఈ ఆచారాలు మనుషులని ఎంత భయంకరమైన పిచ్చి వెర్రితనంలో బతికిచేస్తున్నాయి. కనుక నేను ఆఖరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మీకు 3 చూపించాను, ఇంకా వాక్యాలు చూపించే ముందు ఒక్కటి నేను చెప్తాను. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఎవ్వడి మతం మారటానికి రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఎక్కడ మందిరం కట్టడానికి రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరినైనా సన్యాసిగా అంటానికి, సన్యాసులు చేయడానికి రాలేదు. యేసు ప్రభు పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మనకు స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు. అంతేకాదు యేసు ప్రభు ఈ లోకములో మనల్ని పారంపర్యాచారాల నుంచి విడిపించడానికి వచ్చాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ అమ్మాయి, అది డిసెంబరు 2వ తారీఖు, అది 2024. 2024 ఆగమ్మా, నువ్వు ఇప్పుడే కొంచెం ఆగు సైలెన్స్. 2024లో ఒక అమ్మాయి తన బైక్ మీద వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? డ్యూటీకి వెళ్తుంది. డ్యూటీకి ఆమె అలాగున వెళ్తున్నప్పుడు ఒక కారు స్పీడ్గా వచ్చి కొట్టిందని. కారు కొట్టంగానే ఏమవుతుంది? అది యాక్సిడెంట్. కొట్టిందంటున్నాను, యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ అని అనుకోకుండా జరుగుతుంది. ఇద్దరు పొరపాటు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, రోడ్ ప్రాబ్లం కావచ్చు, బ్రేక్ ప్రాబ్లం కావచ్చు, స్కిడ్ కావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఏదో కుక్క నక్క వస్తే కూడా పడిపోతారు. ఇవి ఏమి కావండి. వాంటెడ్గా వెళ్తుంటే డాష్ కొట్టి పడేసిన తర్వాత వెళ్ళి కొడవలు తీసుకొని పొడి చేశాడు. కొడవలు తీసుకుని పొడవడం అనంటే వేసేసాడు. కథం రక్త మడుగులో పడిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడి పేరు పరమేశ్వర్, ఈ అమ్మాయి పేరు నాగమణి. ఈ అమ్మాయి వయసు 26 ఏళ్ళు. అప్పుడు తర్వాత వాళ్ళ భర్త పేరు, ఈ నాగమణి భర్త పేరు ఆ యొక్క కొంకర నాగమణి, అమ్మాయి పేరు కొంకర నాగమణి. వాళ్ళ భర్త శ్రీకాంత్ రావుట్న పరిగెత్తుకొని వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోయింది. షీజ్ ప్రెగ్నెంట్ ఆల్సో అనుకుంటా. ఎందుకు చచ్చిపోయిందంటే ఈ ఈ పరమేశ్ అనేవాడు, వాడు చెల్లెనే ఈమె. నన్ను ఫోటో చూపించి ఇప్పుడు ఆ యొక్క పరమేశ్ అనే అతను చంపేశాడు. ఎవరిని చంపాడు? కానిస్టేబుల్ అండి, హైతనగరే, ఇక్కడే ఇబ్రాహీంపట్నం కిందకి వస్తుంది అనుకుంటా. ఈ అమ్మాయి పేరు నాగమణి, 26 ఇయర్స్, ప్రెగ్నెంట్ కూడా, మ్యారేజ్ అయ్యి కూడా కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ యొక్క కొడవలతో చంపేశాడు. ఎవడు చంపాడు? సొంత బ్రదర్ చంపేశాడు. ఎందుకంటే కులము. నా చెల్లె నా కులస్తుని కాక వేరేని చేసుకుంది. అబ్బాయి శ్రీకాంత్, ఇది బహుశా శ్రీకాంత్ ఎస్సీకి సంబంధించిన. ఎస్సీకి చేసుకుంటే ఎవరికైనా ఇది కనుక, వాళ్ళు మనుషులు కాదేమో కదండి కదా. మరి వాళ్ళు ఎస్సీలు బస్సులు ఎక్కుతుంటారు, బస్సులు ఎక్కడం మానిపారేయండి కదండి. ఎస్సీలు హోటల్లో కూర్చుంటారు, హోటల్కి వెళ్ళడం మానేసేయండి. ఈ కుల వివక్ష మనువాదంతో భారతదేశంలో ఎంత బంధకాల్లో కంటే సొంత చెల్లెని తప్పుకున్నా తప్పు లేదు. ఎందుకంటే నా చెల్లె తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకుంది, వాడితో ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు మా ఆస్తి అంతా వాడికి వెళ్ళిపోతుంది. అడిగి పొలాలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళు ఈ అమ్మాయి బీసీ. వెళ్ళిపోవద్దు. పెళ్ళి చేసుకొని పిల్లలు లేకుండా ఉంటే అట్నే సావాలి తప్ప, ఇప్పుడు పిల్లలు పుడితే ఆస్తి ఆ బిడ్డకి వెళ్తుంది కదా. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా హక్కు ఉంది దాంట్లో, పొలంలో. వాడు సొంత బ్రదర్ చంపేసేసాడండి. ఇది December 3న టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, అన్ని నేషనల్ కూడా చదవండి. అక్కడ ఏమని చదవండి. తెలంగాణ కాప్ మర్డర్డ్ బై బ్రదర్. ఇది ఏం కల్పించింది ఏం కాదండి. ఎంత భయంకరంగా భూమి మీద ఈరోజు ఈ యొక్క కులం అనేది ఏమైపోయిందంటే, లేకుంటే అది ఆచారము, ఒక పితృపారంపరమైన ఆచారాలు. సో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఈ లోకానికి వచ్చి అన్నాడు, బిడ్డ నిన్ను పాపం నుండే కాదు, నిన్ను మరణం నుండే కాదు, నిన్ను శాపం నుండే కాదు, నేను భూమి మీద నేను ఆచారాల నుంచి విడిపించడానికి వచ్చాను. భూమి మీద క్రైస్తవులు ఎన్ని దిక్కుమాలిన ఆచారాలు కదండి. పెళ్ళి అయితే దానికి ఆ యొక్క పెళ్లి కాడికి పసుపు పెడుతున్నారు కదండి. ఏమి పసుపు ఎక్కడుందండి? అది ఏదైనా పెట్టుకో, నువ్వు ముఖానికి ఎంత మంచిది. ఆ పెళ్లి కార్డు వాళ్ళు ఎవరో పెడతారు కనుక. మరి పెళ్లిలో తాళి కట్టాలంటారు, తాళి ఎక్కడుందండి? క్రిస్టియన్స్కి, ఆ తర్వాత హిందూస్కి, ముస్లిమ్స్కి వ్యత్యాసం ఉండాలి కదా. ముస్లిమ్స్ ఎవరు తాళి కట్టుకోరు కదా. హిందూస్ తాళి కట్టుకోండి. 1 కాదు 4 తాళీలు కట్టుకోండి. 4 ముళ్ళు వేస్తే 12 ముళ్ళు వేసుకోండి. ఎవడొద్దంటున్నాడు?
కనుక ముస్లిమ్స్ చేసుకోరు, మరి క్రైస్తవులకు ఎందుకండి? దిక్కుమాలిన క్రైస్తవులు బంధకాలలో ఉన్నారు ఈరోజు. కనుక ఆచారాలు ఆచరిస్తుంటారు, ఆచారాలతో ఉంటారు. కనుక యేసు ప్రభు విలపిస్తున్నాడు, ఆ రోజు విలపిస్తున్నాడు, చేతులు కడుక్కోవడం ఏంట్రా మీరు? మీ హృదయాలను కడుక్కోండి, మీ హృదయాలను, మనసులను కడుక్కోండి. మీరు చేతులు కడుక్కుంటే ఏమీ రాదు, మీ హృదయాలను కడుక్కోమని చెప్తున్నాడు. అంటే ఏమి తింటున్నామో కాదు, ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఆలోచించండి. మీరు తిండి ఆటి బంధకాల్లో ఉండిపోయారు. ఇది తింటే పవిత్రం, ఇది తింటే అని చెప్పి. అంతేకాదు, మీరు విశ్రాంతి దినం అని చెప్పి నన్ను ఆరాధించడానికి వచ్చే దినం మీ కనికరం లేకపోతే ఏం ఆరాధన మీది? ఒకటి రోడ్డు మీద పడిపోతే, ఒక గొర్రె పడిపోతే మనం తీస్తామే, మరి మీకు కనికరం లేని ఆ యొక్క ఆరాధన ఏం చేసుకోవటానికి? నీ బలిని కోరేవాడిని కాదు, నీ బలి అంటే కానుకలు, అర్పణలు, నీ బలి నాకు కాదు. లోకంలో కనికరం చూపించు నువ్వు వెళ్ళి. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. ఆలోచిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? యేసు ప్రభు మీకు ఆ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయం తీయండి, మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక్కడ అపోస్తల కార్యము ఆ యొక్క 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉంటుంది. ఒకరోజు ఆ యొక్క యేసు ప్రభు శిష్యుడు, అప్పటికే సంఘం స్థాపింపబడింది. సంఘం స్థాపింపబడ్డప్పుడు దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క 3వ అధ్యాయం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం పేతురు యోహాను దేవాలయానికి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండాడు కదా. ఇదంతా కూడా మనకు తెలుస్తుంది. యేసు ప్రభు శిష్యుడు యోహాను, పేతురు దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్ళి ఆరాధించడానికి కాదు, యూదులతో అక్కడ పరిచయం చేయడానికి వెళ్తున్నారు. అక్కడ కూడా సువార్తను చెప్పడానికి వెళ్తున్నారు. వాళ్ళు యూదులు అయ్యి ఉండి దేవాలయానికి వెళ్తున్నారంటే వాళ్ళు ప్లేట్ రివర్స్ ఏం చేయలేదు. వాళ్ళు దేవుని యేసు ప్రభువునే నమ్మారు, దేవాలయాన్ని వదిలిపెట్టారు. కానీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే పరిచయం చేయడానికి. మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నారు. వాడిని మోసుకొని ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ కూర్చోబెడితే వాడు అడుక్కుంటాడు కనుక. వాడు అంతటిగా వాడి ఇంటి నుంచి నడుచుకుంటూ రాలేడాడు. వాడిని కొంతమంది మోసుకొని వస్తారు అని అక్కడ కూర్చోబెడతారు. ఎందుకంటే వాడి డ్యూటీ అనమాట. వాడు దేవాలయానికి వెళ్ళే వాడిని భిక్షమట్టుకు కొందరు ప్రతిదినం వాడిని అక్కడ శృంగార దేవాలయానికి తీసుకొని వస్తున్నారు. ఒకరోజు పేతురు కూడా వ్యవహారం అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక వాడేం చేశారంటే భిక్షం అడిగాడు. అయ్యా భిక్షం 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 దేహి అంటే. అప్పుడు వాడిని తేరి చూశారు, వాడిని ఇట్లా చూశారు. వాడిని చూసి మా వైపు చూడరా అన్నాడు. వాళ్ళు చూశారు ఇట్లా చూస్తే. మరి ఈ యొక్క పేతురు యోహాన్లు బాబాలా? వాళ్ళ దండలు ఏమైనా ఉన్నాయా? కమడలం ఏమైనా ఉందా? వాళ్ళ దగ్గర ఏదైనా మాయదండం ఉందా? ఇంకేమన్నా? ఏమీ లేదు. సింపుల్ చేపలు పట్టే వాళ్ళు ఎట్ట బతారు అట్లా, ఏం పెద్ద లేదండి, సామాన్యులు కనుక. అలా ఉన్నప్పుడు చూస్తే వాడికి ఏం కనిపించలేదు. ఇలా మెడ మీద ఏమి లేదు, చైన్లు లేవు, ఉంగరాలు లేవు, ఏమీ లేవు వాళ్ళకి. వాళ్ళు అలాగూ తేరి చూస్తుంటే మా యొద్ద వెండి బంగారాలు లేవు, ప్రభు అయిన యేసుక్రీస్తునామమున లేవి నడుమని చెప్పినప్పుడు ఒక మాట ఉంది చూడండి. ఈరోజు మీకు బాగా అర్థం కావాలి. ఆ యొక్క 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. అంతటా పేతురు 6వ వచనం, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదాలు చీలమన్న బలం పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ లోపలికి వెళ్ళాడు. గట్టిగా చెప్పలు కొడదామని. ఇక్కడ ఒక్క మాట మీరు ఆలోచించండి. వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? పేతురు యోహాన్లు కూడా యూదులే, కానీ నేను చెప్పాను కదా, ఒకరోజు చేతులు కడుక్కోవట్లేదే అన్న ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు చూస్తున్నారు. చెయ్యి పట్టుకొని లేపి ఒక కుంటి వాడిని నడిపించే ఎంత పవర్. సో ఆచారాలతో ఈ చేతులకి ఏమి రావండి, ఎన్ని ఆచారాలు వచ్చినాయి. కానీ క్రీస్తు మన కొరకు కట్టబడి ఆచారాల నుంచి విడిపించినప్పుడు మనం విడుదల పొంది మనము ఈరోజు కుంటి వాళ్ళని లేపగలుగుతాం, బలహీనలను లేపగలుగుతాం ఈ చేతులతో. కనుక మీకు కరెక్ట్గా అర్థం కావాలి. అదేమిటంటే పేతురు యోహాన్లు ఆచారాలని మానిపారేశారు. పితృపారం వ్యర్థపెడతని వారు పూర్తిగా విడిచిపెట్టారు. దానికి వాళ్ళు ఎంతో శ్రమ పొంది ఉండొచ్చు, ఎంతో బాధపడి ఉండొచ్చు. కనుక ఈరోజు ఒక పెళ్ళిలో తాళి కట్టుకోవద్దంటే ఓ పెద్ద ఇది అంటారు, చచ్చిపోతారు కదండి. అలాగే ఒక పెళ్లి కాడుకు పసుపు పెట్టకుండా పాస్టర్లు పెడుతున్నారు. దిక్కు మాలిన వాళ్ళు పాస్టర్లు. ఈరోజు 90% పాస్టర్లు దేవుడు వాక్యాన్ని కైకొన్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తాను. నేను ఒక పాస్టర్నే కనుక ఆచారాలకు, ఎందుకంటే ఆ అడక్క తినే డబ్బుల కొరకు దేవుణ్ణి అమ్మి పారేస్తారు. ఇస్కరియోతు యూదాల వాళ్ళు చెప్పారు తెలుసా అండి. ఇది మనకు అవసరం లేదు సిస్టర్. ఇంటి గుమ్మానికి ఎవడు పసుపు పెట్టుకోమన్నాడు? క్రైస్తవులు పసుపు పెట్టుకున్న క్రైస్తవులు ఉన్నారు ఈరోజు వరకు. ఎందుకంటే బలహీనులు 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 కనుక ఆచారాలతో లోకం చూస్తున్నాం. అట్లా బలహీనుడైన పేతురు ఒకరోజు వల వేసాడు, ఏమీ దొరకలేదు. గడ్డి దినాలి పోయి ఇంటికి పోయి కడుపుకు ఆకలి, పిల్లల్ని పోషించాలంటే ఒక్క చేప దొరకకపోతే యేసు ప్రభు అన్నాడు ధ్వనిలో ఇక్కడ అన్నాడు. ఏంగానే విస్తారం. అప్పుడు అర్థమైపోయింది పేతురికి ఏమనంటే ఈయన దైవమే కాదు, మమ్మల్ని ఆకలి నుంచి ఆచారాల నుంచి కూడా విడిపించే దేవుడు. ఆనాడు ఆకలి నుంచి విడిపించాడు. యేసు ప్రభు వెంబడిస్తే ఆచారం నుంచి విడిపించాడు. విడిపించిన పేతురు ఏం చేస్తున్నాడండి? లేపింది.
ఇదే పేతురు కదండి యొప్పే నుంచి వెళ్ళి ఆ యొక్క దొరకాను తబితాను చచ్చిపోయిన ఆమెను లేపాడు. లేపుతాడాడైనా చచ్చిపోయిన వాడిని పేతురు లేపాడు. మరి అలాగున్న బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనందరి బ్రతుకుల్లో ఈరోజు దేవా ఈరోజు నేను దేనికి కట్టబడి ఉన్నాను, ఏ ఆచారానికి కట్టబడి ఉన్నాను, ఏ మూఢాచారానికి కట్టబడి. లోకమంతా మూఢాచారాలతో బతుకుతుంది కదా, తిథులు నక్షత్రాలు ముహూర్తాలు చూసుకుంటూ బతుకుతూ. అంతేకాదు ఈ లోకంలో కదా ఇది కడితే అది చేస్తే ఈ రోజు ఆ రోజు అన్నీ బతుకుతుంటే క్రైస్తవుడికి ఇది ఉందా? అస్సలు లేదండి. మనం దాంట్లోంచి ఈరోజు అన్యుల ఆచారాలోంచి పూర్తిగా దేవుడు మనల్ని విడిపించాడు. పేతురు దానికి సూచన. మీకు నేనేమి నా సొంతంగా చెప్పట్లేదు. పేతురు యూదుడు, బట్ గాడ్ హెస్ గివెన్ ద డెలివరెన్స్. కనుక పేతురు ఈరోజు అనేకులకు ఆశీర్వాదం. నీ జీవితంలో ఈ ఆచారాల నుంచి విడిపించబడితే నీ బ్రతుకులో అనేకులను దేవుడు కట్టబడ్డ వాళ్ళని విడిపిస్తాడు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డ? ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో మనం 2 వచనాలు చూద్దాం. మొదటిది దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 61 తీయండి. యెషయా గ్రంథం 61 ఆ వచనం చదివి ఇంకో వచనం చదివి వెంటనే ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 61 తీసి 61లో దేవుడి యొక్క వాక్యం మొదటి వచనంలోనే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఈ భూమి మీద యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేది చదవమ్మా. వెరీ ప్రభు యెహోవా నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బాధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును. చాలండి. అక్కడ యేసు ప్రభు తన యొక్క నెరవేర్పు వాక్యం, ఇది లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా ఉంది కదా, మీకు చాలాసార్లు చూపించాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క బైబిల్ చెప్తుంది దీనిలకు సువార్త నలిగిన వారికి దృఢపరచడం కాదు, 3, 4 జరుగుతూ ఉండాలి. చెరలో ఉన్న వారికి విడుదల, ఆచారాల చెరలో ఉన్నారు. బంధింపబడిన వారికి, చెడు అలవాట్లలో ఉన్నవారు ఉంటారు. మీరు ఎట్లయినా తీసుకోండి. చెరలో ఈరోజు ఆచారాల చెరలో ఉన్నారు. ఈరోజు మనుష్యులు పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనలో ఉన్నారు. కనుక దేవుడు ఈ లోకంలో అలాంటి విమోచన ఇవ్వటానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. కనుక మనందరం కూడా స్క్రీన్ మీద సిలువను చూస్తూ ఈ వాక్యాన్ని చూసి ముగిస్తాము. పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. దేవుడి యొక్క వాక్యము పేతురు అంటున్నాడు, చదువు పర్లేదు చదువు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. పేతురు ద్వారా అంటున్నాడు. పేతురు కూడా అలాగని విడుదల పొందాడు కనుక ఆయన చెప్తున్నాడు, మేము ఒకప్పుడు యూదులుగా ఎన్నో ఆచారాలు ఆచరించేవాళ్ళం, ఎన్నో సాంప్రదాయాలు ఆచరించాం, ఎన్నో మరి భయంకరమైన ఉండే కనుక అవన్నీ కాకుండా మేము దాంట్లోంచి విడుదల పొందాము అని చెప్పి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఆలోచించండి. మనము ఈ యొక్క పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన, ఆ యొక్క మొదటి పేతురు 1:19 ఉంటుంది చూడండి. మీరు రెఫరెన్స్ తెలియకపోతే రాసి పెట్టుకోండి. 17వ వచనం చదువుతాను చూడండి. మొదటి పేతురు ఆ యొక్క 1వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం కలిపి ఉంటాయి. పక్షవాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేసినారు కనుక మీరు పరదేశులైనంత కాలం భయంతో గడపండి. పితృపారంపరమైన 18th verse, పితృపారంపరమైన పారంపర్యాలు కనుక ఆచారాలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పితృల నుంచి వచ్చాయి, పూర్వీకులైన మన తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి వచ్చాయి. అవి ఏమిటవి? అది వ్యర్థ ప్రవర్తన. కనుక దేవుడు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టడానికి వెండి బంగారాల వంటి క్షయ వస్తువులు కాదు, అమూల్యము నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత కడగబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మీ అందరి జీవితాలలో మరి ఈ యొక్క ఆచారాలు ఉంటే వాటి విషయంలో మన బ్రతుకుల్లో ఏం జరుగుతుంది? వాటి వల్ల మనకు కలిగే ఏమిటంటే, మీరు స్క్రీన్ మీద ఒక్కటి చూడండి. దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడు ఈ యొక్క అప్లికేషన్ జస్ట్ ఒకటి ఇంగ్లీష్లో ఉంది కానీ ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఆచారాలను మనం ఆచరిస్తే ఏం జరుగుతుంది? నేను అక్కడ చూపిస్తాను చూడండి. దేవుడు అంటే యాడింగ్ టు ద లా టు ద డేంజరస్, అంటే ఈ ధర్మశాస్త్రానికి ఏదైనా కలపడము అది ప్రమాదకరము. అంతేకాదు ఇంకోటి అంటాడు, వాట్ డు వి డూ వెన్ వీ మేడ్ ట్రెడిషన్ ఇంటూ ఎడిషన్స్. ఈ ఆచారాలను మనము కలుపుకుంటే ఏమవుతుంది? మంచిగా రండి, నేను తెలుగులో చెప్తాను, కావాలంటే మీరు ఈ యొక్క దాన్ని గ్రహిస్తే సరిపోతుంది. మొట్టమొదటిది, ఈరోజు చేతులు కడుక్కోవడం అనే దాన్ని మీరు ఆచారాన్ని ఆజ్ఞగా మారుస్తున్నారు. అది ఆచారం అయితే
దాన్ని ఆజ్ఞగా మార్చి మీరు కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే మన బ్రతుకులు ఆలోచించండి. మొట్టమొదటిది మన యొక్క విశ్వాసాలను దానికి ముడిపెట్టుకుంటాము. పిల్లి ఎదురుంగొస్తే వీళ్ళు వెనక్కిపోతారు, ఇంకంతే. వేరే వాళ్ళకి అదే చెప్తుంటారు. సో ఇలాగున చిన్న చిన్న ఆచారం దగ్గర నుంచి భయంకరంగా అయిపోతాం. ఈరోజు చూడండి, ఎవరైనా మరి తాళి క్రైస్తవులకు లేదంటే భయపడిపోతున్నారు తెలుసా. తాళి లేకుండా పెళ్ళి, ఆ తాళి లేకుండా పెళ్ళి. అసలు తాళి ఎవరికి కట్టారు? అది ఏ పురాణంలో ఉంది? అది క్రైస్తవులకు అవసరమా? ఆ తాళి కట్టినప్పుడు వాళ్ళు ముందు అగ్నిహోత్రం పెట్టి దాని ముందు ఉంటారు కదా. క్రైస్తవులకు ఎక్కడుంది ఇది? అసలు క్రైస్తవులకు మ్యారేజ్ పద్ధతి ఎక్కడుంది? ప్రమాణాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మన ప్రమాణం చేయాలి మనం. ఆ ప్రమాణాలకు ఇంపార్టెంట్. రేపు భార్యాభర్తలు గొడవ అయినప్పుడు ఆ యొక్క కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి నువ్వు తాళి కట్టావా బాబు అని అడుగుతాడా? అప్పుడు ఈ బాబు అంటారు నువ్వు కట్టావా అంటారు జడ్జిని. ఆడెక్కడ పెట్టుకుంటాడు? మొహం చదువుకున్నాడు, తాళి అడగడు కదా. ఆ యొక్క బాధ్యతలు, ప్రమాణాలు, నమ్మకత్వము, ఆ తర్వాత ఒప్పందాలు, ఇవే కదా కేసుల్లో ఇది చేసేవి. ఆడ భార్యను మోసం చేస్తే అది పట్టుకుంటారు కదా. మరి ఆలోచించండి ఈరోజు. సో మనం బైండ్ అయిపోతాం, మొదటిది. రెండోది, ఈ యొక్క ఎడిషన్స్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే బికమ్ ప్రౌడ్. మనము గర్విష్ఠులం అవుతాం. ఆచరించేవాళ్ళు ఆచరించని వాళ్ళని చూసి కదా. అలాగున ఎవరు గర్విష్ఠులు? నా బతుకులో నేను అనుభవించాను కానీ చెప్తున్నా. నేను తెల్లబట్టలు వేసుకోనని ఈ తెల్లబట్టలు వేసుకునే పెంతుకోస్తులు ఇట్లా చూస్తూ ఉంటారు. నేను అట్లా నవ్వుకుంటా, ఏమి ఎర్రి తెల్లబట్టలు వేసుకుంటే పవిత్రులా? మరి ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళే వాళ్ళు అందరూ తెల్లబట్టలు వేసుకుంటారు. ఇప్పుడు ఆ ధర్మస్థలంలో అంత తెల్లబట్టలు వేసుకుని ఉంటారు. తెల్లబట్టలు వేసుకోవడం పవిత్రత ఏంటండి? ప్రౌడు కదా. నేను తెల్లబట్టలు వేసుకుంటాను, నేను భాషలు మాట్లాడతాను, పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడతాను, రబా 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 అని. సో ఈ యొక్క ఆచారంలోకి వెళ్ళిపోతే ఏమైపోతాం మనము? ప్రౌడు కనుక. నేను వచ్చిన చర్చ్ హెబ్రోన్ చర్చ్ కనుక వాళ్ళు షూస్ వేసుకుంటే చెప్పులు వేసుకోవాలి, ముతకబట్టలు వేసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి. కనుక నేను మంచిగా ఇట్లా డ్రెస్ అయితే ఒక హెబ్రోన్ పాస్టర్ ఏం చేస్తున్నాడు? ఈయనేంటి ఇట్లున్నాడు పాస్టర్ అంటే ఒక షర్ట్ ఇటు దాకా వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని ఇట్లా 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 పోతే ఆయన పాస్టర్. ఏమీ తెలివండి అసలు. అంటే ఈ లోకంలో కొన్ని అలవాటు చేసి వాటిని మైండ్కి ఎక్కించుకొని వాటికి బందీలు అయిపోయి వేరేలను చూస్తే వాళ్ళు కాదేమో, దేవుడి బిడ్డలు కాదేమో. ఎంత భయంకరమండి అసలు. దేవుడు చెప్తున్నాడు ఏమవుతాం? విల్ బికమ్ ప్రౌడ్. అంతేకాదు, ఆచారాల తర్వాత ఫర్గెట్ అవర్ ఫెయిలియర్స్. మన యొక్క విఫలతలు అవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే వాటి మీద గర్వముతో కదా, నేను ఇది ఆచరిస్తున్నాను, నేను ఇది గైకొంటున్నాను, నేను ఇది చేస్తున్నాను కదా, నేను దినమునకు వారానికి 3 సార్లు ఉపాసాలు ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను. ఇట్లా అవి గుర్తుపెట్టుకొని మన బ్రతుకుల్లో ఎక్కడ పాపం మనల్ని ఓడించిందో, ఎక్కడ శాపం మనల్ని గెలిచిందో, ఎక్కడ దిక్కుమాలిన బతుకుతున్నాం అవన్నీ మర్చిపోతాం, ఇవి చేస్తున్నాం కదా అని చెప్పి. తర్వాత చూడండి, తర్వాత మరి ఆ యొక్క ఫర్గెట్ మిస్ట్రీట్ ద ఇన్నోసెంట్. కొలస్సీలకు రాసిన పత్రిక 2:16 ఏమందంటే, మీరు తెలుసో తెలియక ఇలాంటి స్థితిలో ఉంటే అమాయకులను హింసిస్తారు, అమాయకులను ఎద్దువ చేస్తారు, అమాయకులను బాధ పెడతారు. మోస్ట్లీ ఇన్నోసెంట్ని మీరు టార్గెట్ చేసి తెలియకుండా అలాంటి భయంకరమైన పాపంలో పడిపోతారని చెప్తున్నాడు. లాస్ట్గా ఇదిగో గలషియన్స్ రాసిన పత్రికలో చూస్తే, లీవ్ గాడ్ బికాజ్ వీ డోంట్ నీడ్ హిమ్. చివరికి దేవుడే అవసరం లేదని దేవుడిని వదిలిపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిలువ చూద్దాము, బైబిల్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది స్టడీ ప్రకంగా చేస్తే ఇదంతా తెలుగులో కూడా మీకు ఇవ్వచ్చు. కానీ ఒక్కటి బైబిల్లో మీరు ఎవరికాలు స్టడీ చేసుకోవాలి. ఇలాగ నేను చెప్పడం కాదు, కానీ ఆచారం నన్ను బందీలుగా చేస్తుంది. యేసు ప్రభు నా రాత్రి గెత్సెమనే తోటలే కట్టేశారండి. ఎందుకు కట్టబడ్డాడు ఆయన? అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు యేసు ప్రభుని? ఆ యొక్క కాయప దగ్గర తీసుకెళ్లారు. అక్కడ కట్టేసినాయి చేతులు యేసు ప్రభు. మీరు కరోనా మెడిసిన్ ఏది చూసినా కానీ బైబిల్లో కూడా అంతా రాసింది. అక్కడి నుంచి ఏం చేశారండి? ఆయన మీద సిలువ మోపి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారు? ఆ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి ఆ సిలువకు మేకులేసుకారు. అసలు ఎందుకు కట్టబడ్డాడు యేసు ప్రభు? కోట్ల పక్షులకు, జంతువులకు, మానవులకు, జీవరాశులకు స్వేచ్ఛనిచ్చి విడుదలిచ్చి అలాగున వదిలేస్తుంది. ఆయన ఎందుకు కట్టబడ్డాడంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన రక్తము మన పాపముల నుండి ఆ యొక్క కడగటానికి, ఆయన గాయాలు స్వస్థపరచడానికి, ఆ తర్వాత ఆయన బంధకాలు నీవు విడుదల పొందటానికి. నువ్వు దేంట్లో బందీ అయి ఉన్నావో ఈరోజు ఆలోచించు. ఏ కుల, ఏ మత, ఏ యొక్క దురాచారాల్లో, మూఢాచారాల్లో బందీ అయి ఉన్నావో ఆలోచించు. వాటిలోంచి నువ్వు అనతి కాలంలో బయటికి రాకపోతే ఏమవుతావు తెలుసా? ఇంకొక పరమేశ్ అవుతావు నువ్వు. ఏం చేశాడు? ఎవరిని చంపేశాడు? సొంత చెల్లెని చంపేశాడు.
నీ బతుకులో కూడా అంతే. నువ్వు ఇంకా నీవు ఆచారంలో మూడు ఆచారంలో పట్టబడితే అంత భయంకరం ఉంది. యేసు ప్రభు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. నేను భూమి మీదకి వచ్చింది మీకు స్వాతంత్రం ఇవ్వటానికి. ఏమి స్వాతంత్రము? ఆచారాల నుంచి స్వాతంత్రము. ఏ దినమైనా మంచి దినమే, ఏ దినమైనా దేవుడి దినమే. దినాలు చూడడం కదండి. ఆ తర్వాత కులం మతం జాతితో కాదు. ఈరోజు పరమేశ్ అనే అతను తన చెల్లెని చంపేసేసాడు. కానీ ఈరోజు కులాన్ని, మతాన్ని, జాతిని, రేషియల్గా కూడా దాటి ఒక చైనా అబ్బాయిని చేసుకుందాం. చూపించాను, చైనా అబ్బాయిని చేసుకుంటే మరి ఇది ఎట్లా అనిపించట్లేదండి? ఇది ఎప్పుడన్నా అనుకున్నారా? మరి ఆ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఈ హైదరాబాదులో, ఈ హైతనగర్లో, ఈ ఇబ్రహీంపట్నం బండర్లో ఒక బీసీ అమ్మాయి పోయి ఎస్సీని చేసుకుంటే వాళ్ళ సొంత తమ్ముడు చంపేస్తే కొడవలి పెట్టి చంపాడండి. మా అమ్మాయి ఏమి విచారం చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ సంపాదించింది కదా. అలాంటి చంపేస్తే ఈరోజు ఆలోచించండి, ఈ యొక్క చైనీస్ ఇండియన్స్ని చేసుకుంటున్నారు. ఉన్నాడు 2-3 ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి వీళ్ళకి ఏమైందండి? వీళ్ళు ఇప్పుడు కులం ఉందా, మతం ఉందా, జాతి ఉందా, ప్రాంతం ఉందా, ట్రెడిషన్ ఉందా, ఆహారం ఏది మ్యాచ్ కాదు. చైనీస్ వాళ్ళు ఒక రేస్, అదొక రేసు భూమి మీద. ఇండియన్స్ని చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఎంత విడుదల పొందారండి. స్త్రీ పురుషుడిని చేసుకోవాలంతే, పురుషుడు స్త్రీని చేసుకోవాలి. దీనికి ఏముందండి ఇంకా కదా. ఇక్కడనేమో నీవు వేరే కులస్తుని ఆడు తెలుగుడే పాపం, శ్రీకాంత్ అని అతను తెలుగుడే, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి. ఇద్దరు ఇష్టపడ్డారు, చేసుకున్నారు. గొడవలతో చంపేస్తారా? మరి వీళ్ళని ఏం చేయాలండి? వీళ్ళని దేవుడు సిగ్గుమాలిన జాతి మీరని చెప్పి తన జాతి అయిన యూదా జాతితో పాటు ప్రతి జాతిని తిడతాడు. మీరు బలిని కోరేవాడిన కాదు, నేను కనికరాన్ని కోరేవాడిని. కనికరం కలిగి ఉండండి. మీరు కనికరాన్ని వదిలిపెట్టి బలి అర్పించడానికి పోయి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. 3 ఆచారాలనే నమ్ముతున్నారు. కనుక అందరం తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. దేవా, ఈరోజు యొక్క మెసేజెస్లో లాస్ట్ మెసేజ్, ప్రభా, ఆచారాల నుండి స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చావు దేవా. నీ శిష్యులు ప్రభా చేతులు కడుక్కోవట్లేదంటే మంచిగా ఎంకరేజ్ చేసావు. ఏమక్కర్లేదు, చేతులు శుభ్రతకు సూచన. చేతులు కడుక్కోవాలి. ఎందుకనంటే మనం చేతులు కడుక్కోకుండా భోజనం చేయము. అది చిన్నపిల్లలు, పసిపిల్లలు తింటుంటే తల్లిదండ్రులు కొట్టి చేతులు కడుక్కొని తినని పసిపిల్లలు కనుక నేర్పిస్తారు. ఆ యొక్క చిన్న బిడ్డలు కనుక వాళ్ళకు హైజీన్ అనేది నేర్పిస్తారు తప్ప పెద్దగైనాక చేతులు కడుక్కొని తింటేనే నేను భక్తుడిని, చేతులు కడుక్కుంటేనే ఆచారం అని చెప్పి దేవుడిని బుద్ధిహీనత నుంచి దేవుడు తన శిష్యులను విడిపించి, ఏ చేతులైతే కడుక్కోకుండా, ఏ చేతులు కడుక్కుంటేనే నేను దేవుడి బిడ్డననే ఒక మోసం పడిన బంధకాల నుంచి పేతురును దేవుడు విడిపిస్తే, చేతితో నలుగురు మోసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక కుంటివాడు భిక్షగాడిని యేసు లేపేశాడు కదా. ఈరోజు మీ చేతుల్లో అలాంటి శక్తి, మహిమ కావాలంటే ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్లి కార్డుకి పసుపు పెట్టుకునే దిక్కుమాలిన క్రైస్తవులతో పాటు తాళి కట్టుకోవడం కూడా అది హిందూ దేశ ఆచారం అని నమ్ముతున్న క్రైస్తవ నాయకులు కూడా ఎంత బలహీనులుగా ఉన్నారండి. భారతదేశంలో 5 స్టేట్స్లోనే తాళి కడతారు. వాళ్ళు కూడా అది హిందువుల మంచిగా కట్టుకోవచ్చు, వాళ్ళకి మనకి ఏం అబ్జెక్షన్ లేదండి. కానీ ఒక దేవుడి బిడ్డ ఆచారాల్లోంచి విడుదల పొందుతాడు. ఒక దేవుని బిడ్డ పారంపర్యమైన ఆ యొక్క పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన విడిచిపెడతాడు. ఎందుకంటే క్షయమైపోయే బంగారు వెండి వస్తువులతో కాదు బిడ్డను విడుదల పొందింది. నిర్దోషము, నిష్కళంకము, తాగుమచ్చలేని, కళంకము లేని యేసు రక్తము మనకు విడుదలిస్తుంది ఆచారాల నుంచి. ఆచారాలు కాదంటే కొంత ఇబ్బంది పెడతారు. పర్వాలేదు పెట్టుకొని, ఏమి కాదు. యేసును పెట్టలేదు, ఆయన శిష్యులు పెట్టలేదు, ఈ రోజు వరకు పెడతారబ్బా. మరి నేను ఈరోజు 30 ఏళ్ల నుంచి నేను మ్యారేజ్ చేసుకొని మా యొక్క జీవితాల్లో ఏం పాస్టర్మకు తాళేమీ లేదండి. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన ఆ యొక్క వ్యతిరేకతల మధ్యలో మనం బతుకుతున్న యేసయ్యా, నువ్వు సిలువెక్కింది నాకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికే కాదు నాయన. అవును ఇచ్చావు నాయన. ఈరోజు నా చేతిలో ఎంత డబ్బులు నేను దేనికంటే ఖర్చు పెట్టుకున్నాను. దేవా, నువ్వు నాయన నాకు మత స్వాతంత్రం ఇచ్చావా నాయన. ఈ దేశంలో కూడా ఉంది నాయన, ఎప్పటికీ అది నేను ఉపయోగించుకుంటాను. ప్రభా, నాకు భావ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, నా హృదయంలో మదిలోనే నేను పంచుకోగలను, తీసేయచ్చు. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, బిడ్డ కాదు, నీకు పాపము నుంచి స్వేచ్ఛ ఇచ్చాను. నువ్వు పాపమునకు బందీ కాదు. ఈ తప్పు చేయకూడదంటే నువ్వు ప్రార్థన చేస్తుండగానే ఆత్మ నీ మీద ఉంచి నేను పాపం చేయకుండా నీకు పాపము నుండి స్వేచ్ఛనిచ్చాను కదా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆ కుమారుడు పేతురు, యోహానులకు స్వాతంత్రం ఇస్తే ఆ స్వాతంత్రంతో వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు తప్ప ఒక యూదామతపు పిచ్చి, అవివేకపు, అజ్ఞానపు
ఆచారాల్లో వారు ఉండిపోలేదు. ఈరోజు క్రైస్తవులను దేవుడు మనల్ని కూడా పిలుస్తాడు. బిడ్డ, ఇంకా నీ దేశంలో నీ సాంప్రదాయంలో ఆచారాలకు నువ్వు కట్టుబడి ఉన్నావా? నువ్వు ఎక్కడైనా క్రీస్తుని కనపరచగలుగుతున్నావా? లేకపోతే ఆచారాలకు లోబడుతున్నావేంటి? నువ్వు భయపడుతున్నావు. నువ్వు ఇది చేయకపోతే ఏదైనా కీడు కలుగుతుంది. నిన్ను శాప పాప మరణ కీడుల నుంచి విడిపించిన దేవుడు ఆ చిన్న అవివేకపు దాంట్లోంచి విడిపించడాన్ని నిన్ను ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమి తింటామో దాన్ని బట్టి మనము అపవిత్రం కాదు, తిని ఎలాగున ప్రవర్తిస్తామో కనుక అది ఇలాంటి ఒక మంచి బోధ యేసు ప్రభు చేసి మనకి ఈరోజు ప్రభు ఆగస్టు మాసం అయిపోతుంది. ఆయన స్వాతంత్రం ఇచ్చావు నాయన. నాకు కూడా ఆచారాల నుంచి స్వాతంత్రం నాయన. అయ్యా, మెట్టెలు పెట్టుకుంటా అంటారు, పెళ్ళికి పెట్టుకోండి, తప్పు కాదు మెట్టెలు కదా, కానీ దాన్ని ఆచారంగా ఎంచవద్దు. అది ఒకవేళ కాళ్ళకు మంచిది అనిపిస్తే పెట్టుకో, కానీ అది పెడితేనే అనుకుంటే భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఇప్పుడు చైనా అమ్మాయికి వాళ్ళు ఏం మెట్టెలు పెట్టుంటారు, అవసరం లేదండి. చైనా ఎక్కడ, ఇండియా ఎక్కడ, వాళ్ళకి కాదండి. పురుషుడు స్త్రీతో వివాహం చేసుకోవడమే ఆ యొక్క ప్రమాణాలు ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఆచారాలన్నింటినీ తొలగిస్తే యేసు కట్టబడ్డాడు. ఎన్ని గంటలు కట్టేశారండి. యేసు ఎందుకు ఆ కట్లలో ఉన్నాడు? 2000 దయ్యాలు పట్టిన అతని వెంటనే వెళ్ళగొట్టగలిగిన దేవుడు, 2000 డెమన్స్ని దేవుడు విడిపించగలిగిన దేవుడు తను కట్టబడితే అట్లా పడి ఉన్నాడు. ఆ రోజు రాత్రంతా కొడతా ఉన్నారు, కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. మనకు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూస్తే గుండె తరుక్కుపోతే, యేసయ్యా ఎందుకు నువ్వు కట్టబడ్డావు అంటే యేసు అంటున్నాడు, నా వాక్యం చదువు బిడ్డ, నిన్ను విడిపించడానికి ఇంకా ఆచారాలతో ఇంకా వాడితో బతకదు బిడ్డ, బతకదు. దయచేసి ఆ విడుదలకు రా. నా రక్తము విడుదలిస్తుంది. ఈ ఆచారమును ఆచరించనక్కర్లేదు. అవి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. ఇదిగో దేవుని ఆజ్ఞలను కదా, మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములన్నీ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మీరు ఏ క్యాండిల్ చర్చిలో పెట్టుకోనక్కర్లేదు, ఏ బొమ్మ పెట్టనక్కర్లేదు. రోమన్ క్యాథలిక్ దిక్కుమాలిలో పెడతా ఉంటాం. అవన్నీ ఆచారాలు. అవి అంతకుముందు ఆ యొక్క హైందవ సాంప్రదాయంలో తీసుకొని వచ్చేసుకొని దీపాలు పెట్టడము, క్యాండిల్ పెట్టడము, బొమ్మలు పెట్టడము, విగ్రహాలు పెట్టడము, వాటికి ఇంకేదో అర్పించడము, అగరబత్తులు, ఇదంతా కూడా ఆచారాలు కదా. రా బిడ్డ, ఈరోజు నీకు విడుదలిస్తాను. నా యేసుకు నీ హృదయాన్ని సమర్పించుకో. నీ బ్రతుకులో ఎక్కడైనా ఒక ఆచారం వచ్చి నిలబడి అక్కడ, మనకు అవసరం లేదు. సైన్స్కి మనం వ్యతిరేకం కాదండి. ఆ యొక్క సిగ్గుమాలిన పితృపాన వ్యర్థ ప్రవర్తన ఆచారాలకు వ్యతిరేకం. మనం సైన్స్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు క్రిస్టియానిటీ. కనుక మనము సైంటిఫిక్గా ఈరోజు కుక్కను తినే కొరియన్స్ వాళ్ళు ఎల్జీ, శాంసంగ్ ఫోన్లు తయారు చేయట్లేదా, లేకపోతే ఆ కంపెనీస్ చేయట్లేదా? సో మరి ఏం తింటే మనకు జ్ఞానం రాదు, ప్రభువులో ఉంటే జ్ఞానం వస్తుంది. ఇలాంటి ఆలోచనతో ప్రభు వైపు చూద్దాం. యేసయ్యా, నేను పలానా చోట కట్టబడి ఉన్నాను, నా బంధువులు నా ఇంటి వారు కట్టబడి ఉన్నారు. మొదట పేతురు యోహానుల వల్ల నేను విడుదల పొంది వాళ్ళందరికీ విడుదల కలిగిస్తాను ప్రభు. ఆచారం నాకు స్వాతంత్రం ఇవ్వు ప్రభు. మూఢాచారాల నుంచి, మూఢభక్తి నుంచి, వ్యర్థమైన పితృపాలను విడుదల ఈ ప్రభు అనే హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండు. నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవా నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యాను మాకు నాయన ఆచారాల నుండి స్వాతంత్రం ఇచ్చే దేవుడవని ఈరోజు ధ్యానించాము నాయన. మాకు ఇంకా ఈరోజు వాక్యం విన్న తర్వాత ఇక మమ్మల్ని ఏనాడు కూడా ప్రభా తెలియదు అంటానికి కొరకు నాయన, ప్రతి చోట నీ కొరకు నిలబడి ప్రభా నాయన, మేము నాయన ఈ వ్యర్థ ప్రవర్తమైన ఆరాధన నుంచి మా చుట్టూ బతుకుతున్న దిక్కుమాలిన క్రైస్తవులు, మత క్రైస్తవులు ప్రభా, ఆదివార క్రైస్తవులు ప్రభా, వాళ్ళు ప్రవర్తిస్తారు కానీ మేము వారిని మించి ప్రభా విడుదల పొంది పేతురు వలె ప్రభా శక్తి గలవారమైన ఆయన తండ్రి లోకంలో నీ కొరకు మంచి గొప్ప కార్యాలు చేస్తూ కట్టబడ్డ నిన్ను బట్టి విడుదల పొందిన మేము నీకు మహిమను తీసుకొచ్చేవారు ఉంటాయి. సంపూర్ణ కృపను మాకు దయచేయమని, విధమైన వాక్యాన్ని నారుగడ్డ నీరు పోసి నరంతాలు ఫలింపచేయమని, ప్రతి బలహీనుడిని విడిపించడానికి వచ్చావు కనుక ఆ బలహీనత ఆచారాలే, మా దేశ ఆచారాలు, మా సంస్కృతి ఆచారాలు అయ్యా నాయన, వాటి నుంచి సంపూర్ణంగా విడుదల పొంది వారి మధ్య వెలుగుతున్న జ్యోతుల వలె, సాక్షుల వలె బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి మాకు కృపను దయచేయమని, ఘనత నీకు, మహిమ నీకు, ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.